ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములండి. సో, మనము బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్స్ వాక్యానుసారమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని నేర్చుకుంటున్నాం. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు గాని, క్రైస్తవేతరులు గాని అందరం కూడా ఆ రిలేషన్‌షిప్‌లో చాలా వీక్ ఉన్నామని మనందరికి తెలుసు. సో, ఆ బలహీనతలు జయించాలి అంటే ఆ సంబంధ బాంధవ్యాలు ఎలా ఎలా కొనసాగించుకోవాలనేది మనం చూస్తా ఉన్నాం. సో, ఇందులో ముఖ్యంగా బైబిల్ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలకు ఉన్నటువంటి విలువను ఉపోద్ఘాతంలోనే చూడడం జరిగింది. సో, ఈ సంబంధ బాంధవ్యాలు కొనసాగించుకోవడానికి మనం కొన్ని క్రమాలను చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇతరుల యొక్క సరిహద్దులను వారు పెట్టుకున్నటువంటి కొన్ని బౌండరీస్‌ని, రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్‌గా ఉన్నటువంటి కొన్నిటిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. సో, రెండోదిగా మనిషికి, మనిషికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని సహించాలి అని కూడా నేర్చుకున్నాం. అవునా? సో, మనిషికి, మనిషికి మధ్యలో ఏమున్నాయి? వ్యత్యాసాలున్నాయి. ఆ వ్యత్యాసాలను మనము సహించాలి అని నేర్చుకున్నాం. సో, తర్వాత మూడోది కమ్యూనికేషన్ ఎలా చేయాలి? మన మాట విధానం, మన ప్రవర్తించే తీరు, మన హావభావాలు, మన ఎమోషన్స్, మన వర్బల్, నాన్ వర్బల్‌గా ఉన్నప్పుడు ఎలా ప్రజలకి అర్థమయ్యే రీతిలో కమ్యూనికేషన్ చేయాలి? మన మాటలని, మన హృదయంలో ఉన్న భావాలని అర్థమయ్యే రీతిలో ఇతరులకు ఎలా చెప్పాలనేది మూడో లెసన్‌లో చూశాం. ఓకే. సో, నాలుగో లెసన్ ఏం చూసాం చెప్పండి? హలో! నాలుగో లెసన్ ఏం చూసాం? ఊహలు సో, ఊహలు ఊహలు మరియు అపార్థాలు అపార్థం. ఉంటాయి. ఎలా ఉంటాయి? ఊహలు మరి అపార్థాలు అంటే ఏంటి? ఊహలకు కారణం ఏంటి? అపార్థం ఎందుకు చేసుకుంటున్నాం? సో, మన బలహీనతలేంటో మనం నాలుగో లెసన్‌లో చూసాం. సో, ఆ బలహీనల నుంచి బయటపడి మనం ఒక వ్యక్తి దగ్గరికి కాపాడుకోవడానికి ఐదో లెసన్‌లో ఏం చూసినామండి? ఆస్కింగ్ ఫర్‌గివ్‌నెస్ అంటే సీకింగ్ ఫర్‌గివ్‌నెస్ ఉండాలి. ఆస్కింగ్ ఫర్‌గివ్‌నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ రెండిటి గురించి మనం చూడడం జరిగింది. సో, ఫర్‌గివ్‌నెస్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా మనం ఫర్‌గివ్‌నెస్ అని సీక్ చేయాలి. ఖచ్చితంగా అడగాలి. తప్పు చేసినప్పుడు అడగాలి. ఈరోజు ఇతరులు మనకు గాయం చేసినప్పుడు ఆరో లెసన్. మనం ఏం చేయాలి? ఇఫ్ సమ్‌వన్ హర్ట్స్ అస్ వాట్ షల్ వి డూ? ఎవరైనా ఇతరులు మనల్ని గాయం చేసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? దీనికి బైబిల్‌లో ఏమైనా సమాధానం ఉందా? ఎవరైనా మనం గాయం చేస్తే ఏం చేయాలని బైబిల్ చెప్తుందా మనకు నిజంగానే? సో, చెప్పండి ఏం చేయాలి? ఇతరులు మనకు గాయం చేసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థించాలని చెప్పిందండి. శత్రువుని ప్రార్థించాలి. ఓకే. సో, ఇది వితిన్ ద అంటే మనం సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం విజయ్. ఔట్‌సైడర్స్ అంటే ఖచ్చితంగా మనం క్షమించాలి, ప్రార్థించాలి. అది వేరు. సో, వితిన్ ద కాంగ్రిగేషన్ మన ఫ్యామిలీ మెంబర్స్ గాని, స్థానిక సంఘంలో మనల్ని ఎవరైనా గాయపరిస్తే ఏం జేయాల? సమాధాన పడాలన్నా వాళ్ళతో. ఓకే. సమాధాన పడాలి. ఓకే అండి. చూద్దాం. త్వరగా మనం కొన్ని విషయాలు చూద్దాం. నిన్ను గాయపరిస్తే నువ్వేం జేస్తావు జనరల్‌గా? నిన్నెవరైనా గాయపరిచిరనుకో మీరేం జేస్తారు జెప్పండి పోనీ? నువ్వేం జేస్తావు నిన్నెవరైనా గాయపరిస్తే? ఫస్ట్ అయితే ఎవరైనా హర్ట్ అవుతారన్నా గాయపరిచినప్పుడు. ఓకే. అంటే నేను కూడా గాయపడిన సందర్భాలు ఉన్నాయండి. హ్మ్. మీరేం జేస్తారు జెప్పని అడుగుతున్నాను. ఓకే. బాధపడతారు ఇంకా. ఇంకేమైతది? ఇంకేం రియాక్షన్స్ ఉంటాయి? తలుచుకొని దాన్నే పదే పదే రివైండ్ చేసుకుంటూ ఏడుస్తాము. ఎక్కువ గాయం అనిపించినప్పుడు. ఓకే. ఎందుకు వాళ్ళు నన్ను ఇలా అనాలి అని ప్రశ్నించుకుంటూ ఎక్కువ కృంగుదలలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. ఇంకేం జేస్తారు గాయపరిస్తే? వాళ్ళు గాయపరిచింది వేరే వాళ్ళకి గూడా చెప్తామన్నా. ఓకే. అందరికి చెప్తామన్నా. ఓకే. ఇంకా? ఎవరితో మాట్లాడకుండా. ఓకే. ఎవరితో మాట్లాడకు. అడుగుతారు కొంతమంది. ఓకే. మానేస్తాను. ఓకే. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు బ్యాక్ చేయడానికి. ఓకే. ఇంకా బ్రదర్స్ మాట్లాడండి. ఏం చేస్తాం జనరల్‌గా?
అంటే ఫస్ట్ మంచి కన్వే థాట్స్ చేస్తాం. కన్వే ఈ చేస్తారు. విషయంలో ఎంతమంది నిజంగా నేను కన్వే చేస్తారా? ఎంతమంది చెప్తారండి నీ విషయంలో నేను గాయపరచబడ్డా అని? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ప్లీజ్. అంటే విత్ ఇన్ ద చర్చ్ కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళతో ఉంటానే ఉంటాం కాబట్టి ఫస్ట్ మనం అదే చేయాలి, కన్వే చేయాలి. మీరు ఇలా అన్నారు ఎందుకు అని ఒక విషయాన్ని క్వశ్చన్ ఉంటది. తర్వాత ఎలాగ ఓకే. ఎందుకన్నారు ఏం అనేది కూడా చేయాలని అడగట్లేదు. నేనేం చేయాలని అడగట్లేదు. ఏం చేస్తామని అడుగుతున్నాను. జనరల్‌గా మీరు ఏం చేస్తారు? చాలా తేడా ఉంది కదా! ఏం చేయాలి అనే ప్రశ్నకి ఏం చేస్తావు అనే ప్రశ్నకి చాలా తేడా ఉంది కదా! అవునండి. సో నేను అడుగుతున్న ప్రశ్న ఏందంటే మీరు ఏం చేస్తారు? ఎవరన్నా మిమ్మల్ని గాయపరిస్తే మీరు ఏం చేస్తారని అడుగుతున్నాను. ఏం చేయాలని నేను అడగట్లా. ఏం చేస్తారని అడుగుతున్నాను. ఫస్ట్ కోపగించుకుంటాం అన్న. ఓకే. తర్వాత అంటే ఒకవేళ పెద్దవాళ్ళు అనుకో గాయపరిచినందుకు మనం దాన్ని లోపల పెట్టుకొని వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. గుడ్. ఇంకా ఎవరైనా? ఎవరైనా మిమ్మల్ని గాయపరిస్తే మీ హృదయానికి నొప్పి కలిగేలా ప్రవర్తిస్తే మీరు ఏం చేస్తారు? మీ రియాక్షన్స్ ఏంటి అని అడుగుతున్నాను ఇక్కడ. ఎందుకు ఇట్లా అన్నాడని బాధపడతాం. ఓకే. ఎందుకు ఇలా అన్నాడని బాధపడతాం. ఓకే. ఓకే. నెంబర్ 1 మీరు చెప్పినట్టుగా నెంబర్ 1 ఏమైందంటే మనల్ని ఎవరైనా గాయపరిస్తే మన రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్ ఏముంటదంటే బాధపడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఫస్ట్ అక్కడ ఉండేది ఏంటిదంటే బాధపడడం, గాయపరచబడడం అనేది జరుగుతుంది. రెండోది మీరు చెప్పినట్టుగా ఈ రియాక్షన్ ఏముంటుంది అంటే ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు మనకేమొస్తది? కోపం వస్తది. అవునా? ఏమొస్తది? కోపం వస్తుంది మీరు చెప్పినట్టుగా. మూడోది ఏంటి అనంటే మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తులకు దూరంగా ఉండటానికి ట్రై చేస్తారు. అవునా? వాళ్ళని మీ లైఫ్ నుంచి ఏం చేస్తారంటే మెల్లగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే అవాయిడింగ్. అవునా? మనం రిలేషన్‌షిప్స్‌ని ఏం చేస్తామంటే కంటిన్యూ చేయము. అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ప్రతి కుటుంబంలో గాని, సంఘంలో గాని మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిలో మనం చేసేటువంటి ఒక మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళని అవాయిడ్ చేయడం. వాళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. అది దూరంగా పెట్టే ఒక పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రాకముందే దూరంగా పెడతాం. దూరం పెట్టాలి ఖచ్చితంగా. ఎప్పుడు పెట్టాలనేది కూడా తెలిసి ఉండాలి. దూరము ఎందుకు పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి? ఎలాంటి వ్యక్తులను పెట్టాలనేది కూడా తెలిసి ఉండాలి. మనమే అపార్థం చేసుకొని మనమే దూరం పెట్టిన మనకు అర్థం ఉంటదా? ఎందుకంటే నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు? గాయపరచబడ్డందుకు దూరం పెడుతున్నావా? మరి ఆ గాయపరచబడడంలో ఎదుటి వ్యక్తి పాత్ర ఎంతుంది? నీ పాత్ర ఎంతుంది? ఒకవేళ నువ్వు సెన్సిటివ్ గా ఉండి చిన్న చిన్న విషయాలకే అపార్థం చేసుకొని హర్ట్ అయినావు అనుకో అప్పుడేమవుతుంది? ఓకే. ఇది కూడా ప్రాబ్లం. నాలుగోది ఏం చేస్తామంటే అందరికి చెప్పడానికి ట్రై చేస్తాం. ఈ బ్రదర్ నన్ను ఇలా అన్నాడు, ఈ సిస్టర్ ఇలా అంది, మా అత్తమ్మ వాళ్ళు ఇలా అంటారు, మా అన్న వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే మనల్ని గాయపరిచారో గాయపరిచిన విషయాలను మనం అందరితో షేర్ చేసుకుంటాం, పంచుకుంటాం. నిజమా కాదండి? సో ఇవి ఆలోచించండి. అంటే మనం గాయపరచబడినప్పుడు మన రియాక్షన్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎస్, బాధపడడం తప్పు కాదు, సహజమే. బాధ అనేది సహజం. కొడితే ఎవరైనా అమ్మ అంటారు, అవునా? అమ్మ అనకూడదు అని అంటే రైట్ కాదు. అరే ఎవరైనా వాళ్ళు గాయపరిచినప్పుడు పెయిన్ రాకూడదు అనేది రాంగ్. అది పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే. మిగతా రియాక్షన్స్ గురించి ఆలోచన చేద్దాం. మిగతా మనం స్పందించేటువంటి స్పందనల గురించి కోపగించుకోవడం. ఓకే. అప్పుడు కోపం వచ్చి నువ్వు తర్వాత ఆలోచన చేసి సద్దుమణిగినావు అంటే పర్లేదు. కానీ నువ్వు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని దూరంగా పెట్టినావు, లేదా నువ్వు తొందరపడి అందరికి చెప్పేసినావు అనుకో, దీనివల్ల ప్రయోజనం ఉంటుందా? ఆలోచించండి. అప్పుడు రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయా చూడండి. ఓకే. ఈ 4 మనం చేసేటువంటి ప్రమాదకరమైన విషయాలు. మొదటిది చాలా సహజమైన విషయం. రెండోది ఏంటి అంటే అన్నప్పుడు కోపం రావచ్చు. మళ్ళీ దాన్ని మనం కోపాన్ని జయించే అవకాశం ఉంటుంది. అయితే 3, 4 అనేటివి నిర్ణయాలకు సంబంధించినవి. అవునా? మొదటి 2 ఎమోషన్స్, 3, 4 ఏంటివి? అవి డిసిజన్ మేకింగ్. అవునా? దూరంగా ఉండాలంటేనే ఉంటావు. అందరికి చెప్పడం అనేది అది నువ్వు నిర్ణయం తీసుకున్నావు అందరికి చెప్పాలని చెప్పేసి. అవునా? సో ఇవి 2 నువ్వు తీసుకుంటున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయాలు అయితే మాత్రం నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. లేదంటే ఆ వ్యక్తికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ వ్యక్తిని కోల్పోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. అందుకే మనం తొందరపడి కొన్ని పనులు చేయకూడదు.
సో సహజంగా కోపం రెండు రకాలండి. మనం కోపం అనేటువంటి ఎమోషన్ అక్కడ చాలా డీటెయిల్ గా చూసాం. ఇక్కడ చాలా సింపుల్ గా ఒక మాట చెప్తున్నాను అంతే. ఒకటి బయటిది, అంటే బయటికి వెళ్ళగక్కే కోపం ఉంటుంది. రెండో సప్రెషన్ లోపల పెట్టుకునేది ఉంటుంది. అవునా? ఎవరన్నా మనల్ని గాయపరిచినప్పుడు వెంటనే రెండు మాటలు అనేవాళ్ళు ఉంటారు. రెండు మాటలు అన్ని వాళ్ళు మళ్ళీ రియలైజ్ అయ్యి తప్పు దిద్దుకొని అయ్యో నేను తొందరపడ్డాను అనుకొని కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ సప్రెషన్ అనేది లోపల పెట్టుకునే కోపం చాలా ప్రమాదకరమైనది. అవునా? ఏమి అనకుండా సైలెంట్ గా వెళ్ళిపోయిందంటే వాడు ఏదో ఒక దగ్గర స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటున్నాడు అని అర్థం. అవునా? నేను ఏం అనలేదు అంటే నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం. అంతే కదా? ప్రేమ ఉన్నోడు ఏంటంటే ఒక నిజంగా కోపం వచ్చినా ప్రేమ వచ్చినా రెండు అనేసి ఊరుకుంటాడు. ఈవెన్ సైక్రాటిస్టులు ఏం చెప్తారు అని అంటే ఎవరైనా కానీ ఒక వ్యక్తి అంట తన కోపాన్ని, తనకు వచ్చినటువంటి కోపాన్ని వెంటనే ప్రదర్శించేవాడే అందరికంటే యథార్థవంతుడంట. ఎందుకనంటే వాడు జెన్యున్ అండి. వాడు రైట్ గా ఉన్నాడంట. వాడు అంటే క్లియర్ గా ఉన్నాడు. వాడి మైండ్ లో ఏమీ లేదు, వాని హృదయంలో ఏం లేదు. కోపం వచ్చినప్పుడు రెండు మాట దాన్ని సైలెంట్ గా ఊరుకుంటాడు అనుకో, మన కోపాన్ని అక్కడే జయించేసాడు. అంటే అనాలనుకున్నది అన్నాడు, వదిలేశాడు, మన హార్ట్ ని క్లీన్ చేసేసుకున్నాడు. ఎవరైతే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఏమనలేకుండా భరిస్తున్నామనంటే అంటే ఒక కోణం భరించడానికి ఒక కోణం ఉంటుంది. మనం రియాక్షన్ ఇవ్వట్లేదు అంటే కూడా దానివల్ల మనకు ఒక ప్రాబ్లం ఉందని. అవునా? నువ్వు ఏ రియాక్షన్ ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు సంఘంలో నేను కూడా చెప్పి ఒకటే మాట 1000 సార్లు 100 సార్లు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? 101 సారి ఎంతకాలం అని చెప్తాం, ఎన్నిసార్లు అని చెప్తాం అని అంటాం. అవునా? ఇప్పుడు ప్రభు కూడా ఏమన్నాడు? అరే విశ్వాసం లేని మూర్ఖతరంలో ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను అన్నాడు. అంటే ఏంటిది? అంటే ఒక సందర్భం వస్తుంది, ఇక చూసి చెప్పి మనం ఒక ఎమోషన్ ని వ్యక్తపరిచేటువంటి సమయం వస్తుంది. ఇప్పుడు ఆ ఎమోషన్ వ్యక్తపరచడం పాపమా? కాదు. అవునా? పౌలు గాని ఎన్నోసార్లు ఆ ఎమోషన్ ని కొరంథీ సంఘం దగ్గర కానీ ఇతర సంఘం దగ్గర వ్యక్తపరిచారు. అంటే ఒక ఎమోషన్ వ్యక్తపరచడము పాపం గానే కాదు, కానీ చాలా మంది దాన్ని ఏమనుకుంటారు అంటే అలా ఉండకూడదు, అది పాపం అనుకుంటారు. అంటే ఏ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు తల్లి సహించి బిడ్డను మాట అన్నది అనుకోండి, కోపం వచ్చి 2 వేసింది అనుకోండి, తప్పు అవుతుందా ఒప్పు అవుతుందా? సో హలో, రైటే అన్న. సో అదే అంటున్నారు, రైట్. అంటే ప్రతి దానికి ఒక బౌండరీ ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటామో మనం ఒకటి ఊహించేసుకుంటాం. అంటే అబ్బో బోధించేవాడు గట్టిగా మాట్లాడకూడదు కదా, కోపగించుకోకూడదు అని. కోపగించుకుంటే ఏం చేస్తాం? దాన్ని రాంగా తీసుకుంటాం. అదే సపరేషన్ మరి లోపల పెట్టుకొని ప్రవర్తించవచ్చా? లోపల పెట్టి ఎక్కడ పడితే అక్కడ పగ తీర్చుకోవడానికి ట్రై చేసారు అనుకో, మంచిదేనా? అవకాశం వచ్చినప్పుడు కొట్టిరు అనుకో దెబ్బ. సో అదే అంటున్నాను, మీరు మీ కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారు? ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒక మాటను ఊరుకుంటున్నారా, లేకపోతే దాన్ని మనసులో పెట్టుకొని ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారో చూడండి. మీరు ఎవరిని ఏమనట్లేదు. కోపం వచ్చినా కూడా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలా. కానీ ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడా మీరు ఏమనకుండా ఉండి మిమ్మల్ని మరి టూ మచ్ గా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని గాయపరుస్తున్నప్పుడు కూడా మీరు చెప్పకుండా ఉండడం ద్వారా ఏమవుతుంది? అది ఏమవుతుంది? మీకు తెలియనటువంటి ఒక వ్యతిరేకత మీ హృదయంలో ఏర్పడుతుంది. అంటే మీ హృదయం క్లీన్గా ఉండదు. ఎలా ఉండదు? క్లీన్గా ఉండదు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు నచ్చకపోయినా ఏం చేస్తావు? నువ్వు నచ్చినట్టు నటించాల్సి వస్తుంది. అవునా? సో మనం నటిస్తున్నామా, నిజంగా జీవిస్తున్నామా? పక్క వాళ్ళతో కొన్ని విషయాలు అంటే ఓర్చుకునేడానికి కొన్ని విషయాలు ఉంటాయి, కానీ అలా అని చెప్పేసి ఏం చెప్పకుండా ఉంటున్నాము అని అంటే తద్వారా మన లోపల అంటే దాని రిజల్ట్ అనేది రాంగ్ గా కూడా జరగకుండా చూసుకోవాలి. అంటే దాని యొక్క ప్రభావం అనేది మన హృదయంలో నెగిటివ్ గా వచ్చేటువంటి థాట్స్ ను పుట్టించకూడదు. అంటే ఆ వ్యక్తి పట్ల మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఏహ్య భావము, ఒక రకమైనటువంటి ద్వేషము, ఒక రకమైనటువంటి అసూయను, ఒక రకమైనటువంటి కోపము మన లోపల ఉంది అంటే అర్థం ఏంటి? సో మనం సరిగా డీల్ చేసుకోవట్లేదు ఆ విషయాన్ని అని. అవునా? ఆ విషయం పట్ల మనం సరిగా స్పందించట్లేదు, సరిగా డీల్ చేసుకోవట్లేదు, కాబట్టి అది హృదయంలో ఏమవుతుందంటే సప్రెస్ అవుతుంది. సో అది. సో ఇప్పుడు మనల్ని ఎవరైనా గాయపరిస్తే మనం ఏం చేస్తామో చూసాం 4 విషయాలు. మరి గాయపరిచిన వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? గాయపరిచిన వ్యక్తి ఏం చేయాలి? నువ్వే గాయపరిచిన ఇతరులు, అప్పుడు నువ్వేం చేయాలా? క్షమించమని. ఓకే, రియలైజ్
ఫస్ట్ రియలైజ్ అవ్వాలి ఇట్లా చేశాను కదా అని. ఓకే, రియలైజ్ అవ్వాలి. ఓకే, ఓకే. నెంబర్ 1 ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎవరినైనా గాయపరిస్తే ఏం చేయాలా? నువ్వు చేసే ప్రతి పని ఆపేయాలి అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? ఇచ్చే కానుకైనా కావచ్చు, ఆరాధన చేయడం మానివేయాలి. ఫస్ట్ నువ్వేం చేయాలి? ప్రార్థించడం మానేయాలి, ఆరాధన చేయడం మానేయాలి, సంఘానికి వెళ్ళడం మానేయాలా, సో నువ్వు అంటే కానుకలు ఇవ్వడం మానేయాలి. ఫస్ట్ నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే భక్తి వేషాన్ని ఆపేయాలి. ఫస్ట్ అర్థమవుతుందండి? ఏం చేయాలా? నిజంగా చేస్తామా? నీ మీద నువ్వు గాయపరిచిన వ్యక్తివి ఒకవేళ ఇప్పుడు నువ్వు ఇతరులను గాయపరిచావు, గాయపరిచి ఏం చేయాలి? మళ్ళీ ఏమెరగనట్టు దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా ఏమించేదన్ అధికంగా అని పాటెత్తుకొని మంచిగా దేవుని స్తుతి అని పాడాలా? అవునా? పాడొచ్చు అలాగా? బ్రదర్స్ అండ్ సిస్టర్ చెప్పాలి. మీరు ఒక వ్యక్తిని గాయపరిచారండి, గాయపరిచి ఏం చేశారంటే ఇప్పుడు సంఘానికి వచ్చి మంచిగా పాట పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడా? ఇవన్నీ అంగీకరించడు. ఓకే, ఎంతమంది చెప్తున్నారు ఈ మాట? అందరూ ఒప్పుకుంటున్నారా? అంగీకరిస్తాడా? అంగీకరించడా? అంగీకరించడన్నా. ఓకే, ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చేసే భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడా? చేయడం. చేయడానికి తెలిసినా మనం ఏం చేస్తాం? చేస్తా ఉంటాం. లైట్ గా తీసుకొని మనం చేయాలనుకునే చేస్తాం. నిజమా కాదా? దీన్ని ఏమంటారు మరి? డిసోబీడియన్స్ అంటారా? ఒబీడియన్స్ అంటారా? తిరుగుబాటుతనం. ఇప్పుడు మనం ఎవరినైనా గాయపరిచినప్పుడు ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నామా దేవునికి? మళ్ళీ వచ్చి ఆరాధన పాట ఒకరు నువ్వు వర్షిప్ లీడర్ అయినకు ఏం చేస్తావు? అంటే ఇప్పుడు జనరల్ ఇప్పుడు చాలా మంది వర్షిప్ లీడర్స్ ఉన్నారు. సో ఏం చేస్తున్నాం? మనం సహోదరుల మధ్యలో ఎవరైనా గాయపరిచి కూడా మనం ఏం ఎరగనట్టుగా, ఏం తెలియనట్టుగా మళ్ళీ వెళ్ళి మంచి పాట పాడి, అబ్బా నా వాయిస్ బాగుంది, మంచి పాట పాడేసి దేవుని స్తుతించి మంచిగా ప్రార్థన చేయించాను అనుకోండి, చక్కగా మైక్ తీసుకొని బైబిల్ చదవగానే 2 రిఫరెన్స్లు పక్క చదివేస్తాం అనుకోండి, దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడా? అప్పుడు ఇప్పుడు అంగీకరించడని చెప్పారు అందరూ, కానీ చేస్తుంది ఏంటి మనం? అంటే మనం దేవుడు అంగీకరించడం తెలిసి మళ్ళీ అవే చేస్తున్నాం. అవునా? నిజం చెప్పండి. ఇప్పుడు అంగీకరించడం తెలిసిన తర్వాత అవే చేస్తున్నామా? మానేస్తున్నామా? అవే చేస్తున్నామన్న, మానేయట్లేదు. మరి తప్పని తెలిసి కూడా అవే పదే చేయడంలో అర్థం ఏంటి? మనం దేవుని ఎవరిని మెప్పించడానికి ట్రై చేస్తున్నాం? ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు మనం ఎవరిని మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం? మనుషులు మెప్పుకోరు. మనుషులు. మరి దేవుణ్ణి ఎందుకు సంతోషపెట్టలేకపోతున్నాం? స్టిల్ మనం అన్ని తెలిసి ఇప్పుడు చెప్పండి, చాలా మంది అంటారు అందరు తెలియక చేస్తున్నారన్నా, మనం లైట్ గా తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా తెలియకనే చేస్తున్నాం ఇవన్నీ? ఎంతమంది తెలియక చేస్తున్నాం చెప్పండి? మొదట ఆ సహోదరునితో సమాధాన పడాలన్నాడు. మీరు మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పినప్పుడు ఏమన్నాడు? నువ్వు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమన్నా కలదని జ్ఞాపకం వస్తే ఏం చేయమన్నాడు? ఆ బలిపీఠం వద్దనే నీ అర్పణ ఫస్ట్ వదిలేయాలంట, విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటిదంటే సమాధానం. మీరు చూడండి, ఇప్పుడు మీకు ఇది అర్థం
క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఫస్ట్ మనం చేయాల్సిన పోస్ట్ డూయింగ్ ఏమన్నా ఉంది అని అంటే పక్క వాళ్ళతో కానీ దేవునితో కానీ సమాధానాన్ని వెతకడం. ఎందుకన్నాడు ఆయన మొట్టమొదటిగా నా రాజ్యాన్ని నీతిని వెతకండి అని ఎందుకు చెప్పాడు? ఏంటిది ఇంతకైనా రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే దేవుని రాజ్యము అనగా భోజనము పారము కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందించడం. మరి పక్క వాళ్ళతో మనం సమాధానాన్ని వెంటాడుతున్నామా? అక్కడైతే ఫుడ్ కొరకే, బట్టల కొరకు, రోజుల కొరకు కొట్లాడుతున్నారు. అవునా? అంటే ఈవెన్ మన సహోదరులతో మనం ఎలాంటి విషయాల్లో కూడా విభేదాలు కలగకూడదంట కదా. ఫుడ్ విషయంలో మనం సహోదరులను గాయపరచకూడదు. అవునా? అందుకే అంటాడు మాంసం తినడం కానీ ద్రాక్షరసం త్రాగడం కానీ సహోదరునికి అడ్డం కలిగేది మరేదైనా మానువేట మంచిది అన్నాడు. అంటే మన జీవితంలో మన సహోదరులకు అడ్డంగా ఉండకూడదు. అవునా? మరి అడ్డంగా ఉంటూ అడ్డదిడ్డంగా వర్షిపులు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మనమే అడ్డంగా ఉంటున్నావు, మళ్ళీ ఏ మెరుగనట్టు వచ్చి రెండు చేతులు ఎత్తి రండి మనం దేవుని ఆరాధించుదాం అంటున్నాం. నిజంగా చెప్పండి మనం చేస్తుంది ఏంటిది? సో మనం నిజంగా భక్తి చేయడానికి ట్రై చేస్తున్నామా? భక్తిని ఆచారంగా అలవాటు చేసుకున్నామా చేయడానికి? మనం గెలుచుకుంటున్నాం అంటే అసలు దేవునికి దగ్గర అవ్వడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? కేవలం ఆదివారం రాగానే ఒక 2 గంటలు మనం ఒక ఏమంటారు ఒక సాంప్రదాయ పరంగా బద్ధంగా లేకపోతే ఒక ఆచారానుసారంగా మనం జస్ట్ వెళ్ళి మనం చేయాలనుకునే చేసేస్తున్నాం ప్రోగ్రామ్. అవునా? నిజం చెప్పండి మనం మారుతున్నామా ప్రోగ్రామ్ చేస్తున్నామా? సండే రోజు ప్రోగ్రామే చేస్తున్నాం అన్న, మారట్లే, ఆచారంగా పాటిస్తున్నాం అంతే. నన్ను తప్పుగా అనుకోవద్దు, ఎందుకని అంటే నాకు సండే అనగానే డ్రామా అనిపిస్తుంది జనరల్ గా చెప్పాలంటే. అవునన్నా, ఇది నిజం. సో ప్లేయింగ్ డ్రామా 2 hours ఏం చేస్తున్నాం? డ్రామా ఆడుతున్నాం. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ అవన్నీ మానేయి, నువ్వు చేయాల్సింది ఏంది? మనం ఇతరులతో ఎలా ఉన్నదో సరిగా చూసుకోవాలి. ఈవెన్ రొట్టె కూడా అలాగే చేస్తున్నాం కదా, రొట్టె విరిచి దగ్గర కూడా అదే పాయింట్. అవునా? పక్కవంతో మనం ఎలా ఉన్నామో చూసుకోవట్లేదు. గంభీరంగా తలలు వంచి ఒక ఏడుపొట్టు సాంగ్ బ్యాక్గ్రౌండ్ వేసేసుకొని ఎమోషనల్ అయిపోయి ఏడ్చుకుంటా, కొంతమంది కళ్ళనీళ్ళు రాకపోయినా కళ్ళను ఒత్తుకొని 2 చుక్కలు గారిస్తే గానీ ఫీలింగ్ కలగదు అన్నట్టు ఆ రోజు. నిజంగా దేవుణ్ణి ఎలా అంటే దేవుణ్ణే మీరు మోసం చేయాలని చూస్తున్నాం కదా. మనం ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం? దేవుడు మోసపోతాడా అండి? మన ఏమంటారు ముసలి కన్నీళ్లకు లేకపోతే మనం చేసే డ్రామాలకి దేవుడు మోసం చేయొచ్చు అనుకుంటున్నావా? సో మేము ప్రతిరోజు రిలేషన్షిప్స్ ఎలా కాపాడుకోవడానికి ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. అవునా? పక్క వాళ్ళతో ఎలా ఉన్నదని దేవుడు నన్ను చూస్తాడు కానీ నువ్వు ఎంత అద్భుతంగా పాట పాడావు, ఎంత మంచిగా బైబిల్ చదివావు, ఎంత స్పష్టంగా బైబిల్ చదివావు అనేది దేవుడు పట్టించుకుంటాడా నిజంగా? అవేనా దేవుడు సీరియస్ గా తీసుకునే విషయాలు? నువ్వు టైంకి వచ్చినావా లేదా, టైంకి డబ్బులు ఇచ్చినావా లేదా, అమ్మయ్య నా బాధ్యత తీరిపోయింది, కానుక పెట్టాలి, డబ్బులు వేసిన పక్కంతో నా ఉన్నా మనకు అవసరం లేదు, అమ్మయ్య నేనైతే మంచిగా ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని ఏడ్చి రొట్టె విరిచిన, పక్కోడు ఎలా ఉంటే మనకు సంబంధం లేదు, పక్కంతో నేను ఎలా ఉన్నా నాకు అవసరము లేదు. మొత్తానికైతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేయగానే నాకు ఏడుపు వచ్చేసింది. సిల్వలో నాకై కార్చని యేసు రక్తం జ్ఞాపకం చేసుకున్నాను, ఏడ్చేసిన, ప్రార్థన చేసుకొని సీరియస్ గా సిన్సియర్ గా బల్ల తీసుకున్నాను. పక్కంతో నేను ఎలా ఉన్నా ఏమైతుందండి? పెద్ద ఫరక్ పడదు కదా మనం ఎవరితోనే ఎలా ఉన్నా. అది ఎవరు ఆలోచించట్లేదన్న. సో ప్రభు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ నువ్వు చెయ్యి, మానే అన్నాడు. అక్కడ అర్పణ అక్కడే వదిలేసి. అది నిజంగా సంఘానికి అప్లికే అంటే కొండ మీద ప్రసంగం అంతా కూడా సంఘం కొరకే చెప్పాడు. అవునా? సంఘం ఎలా ఉండాలి. సో మొదట మానేయి నువ్వు, అక్కడ అది వదిలేయమన్నాడు. అక్కడ వదిలేయి. ఫస్ట్ చేయాల్సింది ఏంటిది? అక్కడ ఏమనుకోడు అంటే మనం ఏం చేస్తాం, పాస్టర్ ఫీల్ అవుతాడు అక్కడ గలపెట్ట దగ్గర ఎవరన్నా ఫీల్ అవు. ఫస్ట్ వెళ్ళు సహోదరునితో నువ్వు ఎలా ఉన్నావు సరి చేసుకో. లాస్ట్ సండే మా ఇక్కడ స్థానికంగా ఒక విషయం జరిగింది. మా దగ్గర పిల్లలు వస్తూ ఉంటారు, ఒకడు బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. అల్లరి చేస్తే నాన్న ఇక వాడు అల్లరి ఎలా ఉంటుంది అంటే ఎవరు సాయించారు జనరల్ గా. సో జనరల్ గానే కోపం వస్తుంది వాడు చేసే అల్లరికి. నాన్న ఒక 2 సార్లు వాడిని గద్దించాడు. సండే రోజు
మాకు 11th చాప్టర్ నడుస్తుంది. ఫస్ట్ కొరింథియన్ 11th చాప్టర్ లార్డ్ సప్పర్ మీద 17 నుంచి డిస్కషన్ జరుగుతుంది. మా డాడీ విన్న తర్వాత పురాత్రి భోజన సమయం వచ్చింది. ఫస్ట్ మా నాన్న వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి, అరే నేను ఎన్నో నాలు అనకూడదు, నేను పెద్దోడిని కదా, వాడు తప్పు ఎన్నింత అల్లరి చేసినా కొంచెం ఓర్చుకోవాలి, నేను కొంచెం ఓర్చుకోలేకపోయాను, సారీ అని చెప్పిన తర్వాత రొట్టె విరిచాడు ఆయన. సో నిజం చెప్పండి, మన సంఘాల్లో ఇలాంటి జరుగుతున్న ఇన్సిడెంట్స్ హలో ఇక్కడ కామన్ గానే జరుగుతుంటాయి స్టార్టింగ్. హలో ప్రోగ్రామ్ తప్ప నిజంగా ఒప్పుకోలేదు లేదు. అన్న సంఘంలో ఎవరో ఎలా ఉన్నారో అయితే తెలియదు కానీ నేనైతే మొన్నటి వరకు అలాగే ఉన్నాను. సో నాకు చాలా సంతోషం వేసింది. అలా అంటే అవే కదా మనకు కావాల్సింది. అవునా, మనం ఏం చేస్తున్నాం? అవును, ఒక నీకు తప్పు గిల్టీ అనిపించినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. అవునా, ఆయన పెద్దవాడు నీళ్లు గార్చుకుంటూ అడిగాడు. ఆయన జెండలు ఊరికే సరదాగా చెప్పలా. ఓకే, గాయపరచబడిన వ్యక్తి ఏం చేయాలి అంటే, గాయపరచబడిన వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు గాయపడిన వ్యక్తి గాయపరిచిన వ్యక్తి ఏం చేయాలో చూసాం. చేయాల్సిన రెండే. ఫస్ట్ నువ్వు చేసే ప్రతి ప్రోగ్రామ్ మానేయాలి, ప్రతి యాక్టివిటీ మానేయాల, ఆరాధన మానే, ప్రార్థన చేయడం మానే, బైబిల్ చదవడం మానే. ఫస్ట్ సహోదరునితో సమాధాన పడు, ప్రార్థించడం మానే. నువ్వు సమాధాన పడి వచ్చిన తర్వాతే నువ్వు ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, ఆరాధన చేసినా, పాట పాడినా దేవుడు అంగీకరిస్తాడు. ఇవన్నీ చేయకుండా నువ్వు మళ్ళీ ఏం అంటే సహోదరునితో సమాధాన పడకుండా నువ్వు ఎన్ని చేసినా దేవుడు అంగీకరించడనే విషయాన్ని నువ్వు గ్రహించాల. మరి గాయపరచబడిన వ్యక్తి ఏం చేయాలి? నేనే గాయపరచబడ్డా అనుకో, నేనేం చేయాలి? సంబంధం బ్రేక్ కాకుండా సమాధానం వెంటాడాలి. ఏం చేయాలి? సమాధానం వెంటాడాలి. తప్పు చేసిన వ్యక్తిని సంపాదించుకుంటూ ప్రయత్నించాలి. చూడండి, ఇక్కడ బైబిల్లో 2 చూస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20 వచనాల సారాంశాన్ని ఇక్కడ మీ ముందు పెడుతున్నాను. ఏమన్నాడు? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే, అంటే తప్పిదం చేసినప్పుడు ఎవరు గాయపరచబడుతున్నారు? నేను గాయపరచబడుతున్నాను. అవునా, నేను హట్ అవుతున్నాను. ఇప్పుడు హట్ అయిన వ్యక్తి ఏం చేయాలంట? సమాధానం వెంటాడాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నా తమ్ముడు, బ్రదర్, అన్నయ్య, నువ్వు ఇలా చేయడం ద్వారా నేను గాయపరచబడ్డాను, నువ్వు మార్చుకుంటే మంచిదని చెప్పాలి. అవునా, చెబితే ఏం చేయాలి? అతడు మార్చుకున్నాడు అనుకో, మనం ఒక సహోదరుని సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. మార్చుకుపోతే వదిలేయమన్నాడా? వదిలేయమనలేదు. మళ్ళీ 2-3 సాక్షులను తీసుకెళ్ళి అదే పని మళ్ళీ అలాగే చేస్తే చెప్పమన్నాడు. 2-3 సాక్షులను తీసుకొని వెళ్ళి ఆ సహోదరునితో చెప్పాలంట. అప్పుడు ఒకవేళ ఆ మాట వినడు అనుకో, ఆ 2-3 సాక్షుల మాట విని, అబ్బో నాకు ముగ్గురు అందరూ తెలిసిపోయింది, నేను మార్చుకోవాల్సిన విషయం ఉంది అని చెప్పేసి మార్చుకున్నాడు అనుకో, ఒక సహోదరుని మనం సంపాదించుకున్న వారం అవుతాం. సహోదరుల మాట కూడా వినకపోతే అప్పుడు ఏమన్నాడు? సంఘం ఎదుటకు తీసుకురావాలి. సంఘము ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని గద్దిస్తుంది. సంఘపు మాట కూడా వినకపోయినట్లయితే ఏం జరుగుతుందంట? అతని అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోవాలండి. ఇక నుంచి ఇతడు మా సహోదరుడు కాదు. అన్యుడు అనే మాట ఎందుకంటున్నావు? మనవాడు కాదు. సుంకర్ ఎందుకంటున్నాడు? పాపులాలు చేరిండు, ఇప్పుడు మావాడు కాదు. సో మనకు సంబంధం లేని వ్యక్తి అయిపోయాడు కాబట్టి అతన్ని అన్యునిగా సుంకరిగా ఎంచుకోవాలంట, కానీ శత్రుగా మాత్రం భావించకూడదు అన్నాడు. అవునా? సో ఇది ఒక క్రమం. నేను గాయపరచబడ్డాను, నేను గాయపరచబడితే ఏం చేయాలి? ఫస్ట్ సమాధానం వెతకాలి, ఆ వ్యక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటి మెట్టుగా గాయపరచబడిన వ్యక్తే తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి చేత పదే గాయపరచబడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి చెప్పాలి, అన్న నీ వల్ల నేను గాయపరచబడుతున్నాను, తమ్ముడు నీ వల్ల నేను గాయపరచబడుతున్నాను, అక్క నీ వల్ల నేను గాయపరచబడుతున్నాను, చెల్లి నువ్వు ఇలా ప్రవర్తించడం ద్వారా నన్ను ఇలా హర్ట్ చేస్తున్నావు, నీ వల్ల నేను వ్యక్తిగతంగా గాయపరచబడుతున్నాను అని చెప్పాలి. అవునా? మళ్ళీ నీ ఫీలింగ్స్ గురించి కాదండి. అంటే సంఘంలో ఎవరైనా మాట్లాడినప్పుడు బ్రదర్ నువ్వు ఇలా మాట్లాడితే బాగాలేదు, నువ్వు ఇంకో రకంగా మాట్లాడాలా, నీ బోధ మార్చుకో అంటే బోధ మార్చుకోవడం కాదు, బోధించే విధానం మార్చుకోవాలి, నువ్వు అలా బోధించడం ద్వారా మేము చాలా హర్ట్ అవుతున్నావు, వీటి గురించి కాదు ఇక్కడ. అవునా? ఇక్కడ వ్యక్తిగతంగా ఇప్పుడు నా బోధ విధానం కూడా చాలా మంది నచ్చదు, దాన్ని నేను మార్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఓకే, సో మొదటి మెట్టు గాయపరచబడిన వ్యక్తే తీసుకోవాలి. సో అది కూడా ఎప్పుడు చేయాలంట? ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే గద్దించాలి. ఎప్పుడు గద్దించాలంట? ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు. నీ సహోదరుడు
నీకు విరోధంగా తప్పు చేస్తే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు, చేసిన తప్పును చూపించు, లేదా తెలియపరచు. తమ్ముడుగా నువ్వు తప్పు చేస్తున్నావు అని చూపించు ఆయనకి. వినకపోతే ఇతర సహోదరుల సాక్ష్యం తీసుకో. వినకపోతే ఏం చేయాలి? ఇతరుల యొక్క సహోదరులు 2-3 సాక్షుల సహాయం తీసుకో. పాత నిబంధనలు కూడా అదే విధానాన్ని వాళ్ళు అవలంబించారు. సాక్షుల యొక్క ప్రాధాన్యతను వాళ్ళు తీసుకున్నారు. అవును, ప్రతిదానికి 2 లేదా 3 చేత ప్రతి మాట స్థిరపరచబడాలి, సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుండా దీనిని అంగీకరించకూడదు. కాబట్టి ఖచ్చితంగా 2-3 సాక్షులు ఉండాలి. ఈవెన్ పెద్ద మీద దోషారోపణ చేయొద్దంటాడు పౌలు. ఎందుకంటే 2-3 సాక్షులు ఉంటే కానీ పెద్ద మీద దోషారోపణను అంగీకరించకూడదు. ఎవరైనా ఒక పెద్ద గురించి నెగిటివ్ కామెంట్ చేసినంటే అక్కడ 2-3 సాక్షులు ఉంటే కానీ అంగీకరించకూడదు. అవునా? సో అందుకే అన్నాడు సాక్షుల యొక్క సాక్ష్యం ఇంపార్టెంట్ అక్కడ. నెక్స్ట్ 7, అయినా అతడు మారకపోతే సంఘానికి తెలియజేయాలంట. అంటే 2-3 సాక్షుల మాట కూడా వినపోతే ఏం చేయాలి? సంఘం ఎదుట ఆ విషయాన్ని తీసుకురావాలి. అయినా కూడా వినకపోతే అన్యును గాను మరి సుంకరి గాను ఎంచుకోవాలని. మరి పద్ధతి మనం పాటిస్తున్నామా? సంఘం గురించే కదా, స్థానిక సంఘంలో ఏం చేయాలనే కదా యేసు ప్రభువు అక్కడ చెప్పింది. అవునా? సహోదరులు తప్పు చేసినప్పుడు, సంఘంలో వేరే వ్యక్తులు తప్పు చేసినప్పుడు ఎలా క్రమపరచుకోవాలి, దాన్ని ఎలా తీర్చుకోవాలనే కదా ఇదంతా నేర్పిస్తుంది. అవునా? మరి వీటిని మనం ఎందుకు పాటించలేకపోతున్నాం, ఎందుకు వీటిని చేయలేకపోతున్నాం ఆలోచించండి. నెక్స్ట్, హృదయంలో పెట్టుకోకుండా ఖచ్చితంగా గద్దించాలి. లూకా 17:8 చూడండి ఒకసారి. తప్పు చేసిన వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టడం దైవాజ్ఞ అంటున్నాడు. ఏం చేయాలి? తప్పు చేసిన వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టడం దేవుని యొక్క ఆజ్ఞ అండి. దేవుడు క్రమశిక్షణలో పెట్టమని చెప్పాడా, వదిలేయమని చెప్పాడా? హలో, ఇక్కడ తీర్పు తీర్చమని చెప్పట్లేదు, మనం క్రమశిక్షణలో పెట్టమని చెప్తున్నాం. అవునా? బైబిల్ క్రమశిక్షణలో పెట్టమంటుందా తప్పు చేసిన వ్యక్తిని? క్రమశిక్షణలో పెట్టమంటుందా? సో ఖచ్చితంగా క్రమశిక్షణ నేర్పించాలా. సో క్రమశిక్షణ తప్పిన వాడిని క్రమశిక్షణ ఖచ్చితంగా నేర్పించాలి. సో ఇదంతా కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20 వచనాల సారాంశం అండి. 10 పాయింట్స్ కూడా కేవలం 18 నుండి 15-20 వచనాల సారాంశం. అంటే గాయపరచబడిన వ్యక్తి ఏం చేయాలో చూస్తున్నాం ఇక్కడ. అవునా? గాయపరిచిన వ్యక్తి చేయాల్సిన ఫస్ట్ 2. ఒకటి ఏం చేయాలా? ఆరాధన మానవేయాలి. 2వది సమాధాన పడాలి. మరి ఇలా మనం ఎందుకు చేయని చెప్పండి? ఇలా మనం ఎందుకు చేయము? ఈ క్రమాన్ని మనం ఎందుకు పాటించని చెప్పండి? బైబిల్లో ఒక సమస్యకు పరిష్కారం ఇవ్వబడినప్పటికీ ఈ పరిష్కారాన్ని మనం ఎందుకు తీసుకోము చెప్పండి? ఇది పరిష్కారమే కదా. మరి పరిష్కారాన్ని మనం ఎందుకు పాటించని చెప్పండి? దేవుడే చూసుకుంటాడులే అని. ఓకే, దేవుడే చూసుకుంటాడు. ఓకే, ఇంకా మన అహం అడ్డం వస్తుందండి. మన అహం అడ్డం వస్తుంది. ఓకే, ఇంకా అంతేనా? అన్న ఫస్ట్ ఈ విధంగా బోధించట్లేదండి. ఓకే, బోధ కారణం. ఓకే, నెక్స్ట్ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన, అంటే చదివిన దాంట్లో జీవించకపోవడం వలన, అర్థం చేసుకోకపోవడం వలన కూడా చేయలేకపోతున్నాం అన్న మెయిన్. ఓకే, ఇంకా ఎవరైనా? ఉండాలండి ఏదన్నా. చాలా మ్యాండేటరీ అని, ఇవి చాలా ఖచ్చితంగా చేయవలసినవి అని అంటే బోధించేవారు ఉన్నారు, కానీ ఖచ్చితమైనవని చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల కూడా. ఓకే, సో ఆఫ్ కోర్స్ శ్రీ సంధ్య నువ్వు చెప్పింది అన్ని రిలేటెడ్ గానే ఉన్నాయి. ఓకే, నెంబర్ 1 అండి, భయం మనకు. సో రూట్ కాజ్ ఏంటి అంటే ఫియర్. మళ్ళీ చూస్తున్నాం కదా, మన వీక్నెసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటిది? మనకు ఫియర్, భయం. మనకి ఎక్కడ ఏమనుకుంటారు, ఇది విషయం. అసలు బోధ తెలుసా తెలియదా, వాక్యం తెలుసా తెలియదా, సెకండ్ అవన్నీ కూడా. అవునా? ఒకవేళ బోధ తెలియకపోయినా అరే తప్పు చేసిన ఫస్ట్ సరి చేయాలనేటువంటి మారాలి అని ఆసక్తి ఉంటే, మనం అందరము మార్చుకోవాలని ఆసక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా అందరం మారాలని కోరుకుంటాం. అవునా?
ఆ మార్పు ఏం చేస్తుందంటే భయాన్ని పోగొట్టి మనం మార్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తాం. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే భయం అండి. మీకు పిరికి, మీకు చాలా భయస్తులు. మీకు పక్క వాళ్ళని ఏమనంటే ఏమనుకుంటారో వాళ్ళని భయం. అవునా? వాళ్ళు ఏమనుకుంటారు, మనతో మాట్లాడడం మానేస్తారు కావచ్చు, మనకు దూరం అవుతారు కావచ్చు. ఇన్ని రోజులు మేము క్లోజ్ రిలేషన్షిప్ ఉండే, సడన్ గా మనకు ఆ రిలేషన్షిప్ దూరం అవుతారు, మన ఇంటికి రాకపోతే ఎలాగా, ఇన్ని రోజులు నాకు కష్టం వస్తే అవసరం వస్తే ఆదుకున్నారు, సడన్ గా నేను గద్దించినానికి రావడం మానేస్తారు. మనకేమైతే కొన్ని మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ మిస్ అవుతాం. అవునా? ఎకనామికల్ బ్లెస్సింగ్స్ మిస్ అవ్వచ్చు, అవుతాం కదా. ఇప్పుడు నేను సరి చేస్తాను ఒక వ్యక్తిని, నచ్చక వదిలేస్తే నాకు నష్టమా లాభమా? నాకేం లాభం? సంఘానికి మాత్రమే లాభం, క్రీస్తు యొక్క శరీరానికి మాత్రమే లాభం. నాకు వ్యక్తిగత లాభం ఏముండదు కదా. ముందు ఉన్నప్పుడు పాపం నేను ఎటన్నా వస్తే నాతో వచ్చేవాడేమో, లేకపోతే ఇంకేదైనా సహాయం చేసేవాడు, ఇంకెవరికన్నా కష్టం వచ్చిందని తెలిస్తే 1000-2000 సహాయం చేసిన వాడు అయి ఉండొచ్చు. అవునా? సో రెండోది ఆస్తం చెప్పాలంటే స్వార్థమే. అఫ్ కోర్స్ నిర్లక్ష్యం చేయడం వల్ల, ఇంతకుముందు చెప్పినట్టుగా నిర్లక్ష్యం. మనకి ఏం చేస్తున్నాం, ఎవడు ఎక్కడ పోతే నాకేంటి అనుకొని వాడు పాపన ఆడైపోతాడు. ఎవడు చూసుకుంటాడు, ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు ఎవడో చూసుకుంటాడు, మనకెందుకులే. నిర్లక్ష్యం. చెప్పిందా నేనే చూసుకుంటారా బాబు, నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పిండు ఎక్కడన్నా పోని? చెప్పిండా అండి? మీరేం స్పందించొద్దు, ఏం జరిగినా నేనే చూసుకుంటా అని చెప్పిండా? చెప్పిండా లేదా? ఒకసారి గలతీలోకి రాసిన పత్రిక 6-1-2 వచనాలు చదవండి. మరి మనకు ఉన్నాయా బైబిల్లో? అంటే మనం ఇవన్నీ అంటే కనిపించవా చదివినప్పుడు? మరి గలేషియన్స్ చాప్టర్ 6 verse 1-2 చదవండి ఒకసారి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలంట. మరి ఎంతమంది తీసుకొస్తారు చెప్పండి? పక్కోడు తప్పిపోతున్నాడు, ఓ బలహీనతలు ఇరుక్కున్నాడు మన సహోదరులు. సరే, ఇది థర్డ్ స్టేజ్ లో మనం చూస్తాం. రెండో దాంట్లో మనం చూసుకుంటున్నాం మనం ఏం చేయాలి, గాయపరచబడిన వ్యక్తి ఏం చేయాలని చూస్తున్నాం. ఎందుకు సరి చేయట్లేదో చూస్తున్నాం ఇప్పుడు. అవునా? సో అక్కడ కూడా అంతే. గలతీ 6:1-2 మనం ఎందుకు ఫాలో కావట్లేదు అంటే మనకు భయం. అవునా? దేవుడే చూసుకుంటాడు. నిర్లక్ష్యం. ఇప్పుడు ఒక అసత్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకోండి, అయ్యో నువ్వేం చేయాలి ఇప్పుడు, అయ్యో తమ్ముడు నువ్వు అసత్యాన్ని ప్రాక్టీస్ చేస్తే నేను కూడా అసత్యాన్ని ఎక్కడ పాటించాలని శోధించబడతామనే భయం ఉందా ఈరోజు మీకు? ఎంతమంది భయం ఉంది చెప్పండి? ఇప్పుడు గలతీలో ఏం జరిగింది? ఒకటి శరీర సంబంధిగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు గలతీలు. అవునా? ఇప్పుడు శరీర సంబంధంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్న గలతీలంట, అందులో ఆత్మ సంబంధులు ఏం చేయాలంటే మేము కూడా వాళ్ళలాగా ఎక్కడ మారిపోతామనే భయంతో ఏం చేయాలి, అటు వారిని సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకురమ్మన్నాడు. మనం తీసుకొచ్చుకుంటున్నాం మరి తప్పిపోతున్న వారిని తీసుకురాము. నీ పక్క సహోదరుడు ఒక కులానికి ప్రాధాన్యత ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకరే, వాడు తీసుకుంటున్నాడు కాబట్టి నేను కూడా శోధించబడి నేను కూడా అక్కడ బలహీన పడిపోతాను, నా పెళ్లి విషయంలో నేను అలా బలహీన పడిపోకూడదు అని చెప్పేసి మనం అక్కడ ఎంకరేజ్ చేసి మెల్లగా అలాంటి వాటికి వెళ్ళి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తామా? లేకపోతే ఒకటి కట్నం తీసుకుంటాడు, మన కళ్ళ ముందే డిమాండ్ చేస్తున్నాడు, వీడు తీస్తే మా అమ్మ నాన్న కూడా వీడిని చూసి సంఘంలో, మన ఒకటే సంఘంలో కాబట్టి మా అమ్మ నాన్న కూడా వీళ్ళని చూసి ఎక్కడ ప్రోత్సహించబడి మనం కూడా అదే చేద్దాం, వాడు చేసిండు కదా మనం ఎందుకు చేయకూడదని మనకు కూడా శోధించబడతాం. మనం కూడా అలాంటి శోధనలు వస్తాయి. మరి అలాంటి శోధన చేయించడానికి ముందే అలాంటి వారిని మనం మంచి దారికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నామా? సో ఈ రోజు వరకు స్టిల్ ఏంటిదంటే నేను గలతీ 6:1-2 పాటిస్తున్నాను. ఎందుకంటే నేను ఏదైతే చేయకూడదు అనుకుంటానో అవన్నీ మీకు నేర్పిస్తున్నాను. నిజం చెప్తున్నా, నాకు ఆ భయం ఉంటుంది. ఒక పాస్టర్ గా నేను ఇంత ఖచ్చితంగా ఉండడానికి గల కారణం ఇది. వాళ్ళందరూ తప్పు అని చెప్పడానికి కదా, వాళ్ళు చేసిన తప్పు నేను చేయకూడదని. సో అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఒకటి భయం, రెండోది ఏంటంటే నిర్లక్ష్యం అండి. దేవుడే చూసుకుంటాడని ఒక భయంకరమైన నిర్లక్ష్యం. మూడోది వ్యక్తిగత విలువ కోసం నువ్వు ట్రై చేస్తున్నావు. అవునా?
నీ వాల్యూ ఎక్కడ తగ్గుతుందో, నిన్ను ఎక్కువ విలువరో, ఎక్కడ గౌరవించరో, ఎక్కడ నిన్ను అవాయిడ్ చేస్తారో అనేటువంటి ఆ విలువ నీకు ఇవ్వకుండా నిన్ను అది చేస్తారేమో, పాయింట్అవుట్ చేస్తారో అనేటువంటి ఉందా? ఉంది. అందుకే నువ్వు సరి చేయవు. మనకెందుకులే బ్రదర్, దేవుడే చూసుకుంటాడు, వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళే మానేస్తారులేండి. అక్కడ ఇప్పుడు ఎవరికి అర్థమైతే ఎవడు మానేసి, ఎవరికైనా అర్థమై మానేసిన వాళ్ళు ఒక నలుగురు చూపించండి నాకు జీవితంలో. సరే, మీరు కనీసం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రైస్తవులు ఉన్నారు కదా, 30 సంవత్సరాల క్రైస్తవులు కూడా ఉన్నారు. 30 సంవత్సరాల, 20 సంవత్సరాల, 15 సంవత్సరాల, 10 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఒకడు తనకు తానే ఫస్ట్ చేసి 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 తనకు తానే అర్థం చేసుకుని మారినోన్ని ఒక 2 పేర్లు చెప్పండి ఫాస్ట్. నేర్పించకుండా, సరి చేయకుండా వాళ్ళంతటా వాళ్ళే మారిన ఒక 4 పేర్లు చెప్పండి త్వరగా. ఎవరో లేరన్న. ఓకే, చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక 4 పేర్లు చెప్పండి ఫాస్ట్ గా. వెతికినా దొరకరానా, లేరు కాబట్టి. మా ఇంట్లో మా తమ్ముళ్ళు, మా చెల్లెలకు మేము ఎప్పుడు నేర్పించలేదండి, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఒక రోజు ఒక సత్యం తెలుసుకొని మానేసిరు. నేను ఒక్కనే సత్యం తెలుసుకొని ఫాలో అవుతున్నాను. సంపదన బోధలిని 4 సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో షేర్ చేసుకోలే, ఎవరు షేర్ చేసుకోలే. ఒక రోజు వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అయ్యి సత్యాన్ని తెలుసుకున్నారు. ఫాస్ట్ గా చెప్పండి ఒక 4 పేర్లు. విలువ ఏమన్నా అంటే వాళ్ళు మన తప్పుగా అర్థం చేసుకుంటారు, విలువ. నెక్స్ట్ 4వది మీకు ఇంకొక భయంకరమైనది ఏంటో తెలుసా? మారడు అనే సాకు వలన. అవునా? ఎవరు మారరు అనే సాకు ఉందా లేదా మీకు? ఇప్పుడు నేను కూడా అదే సాకుతో ఉంటే ఇదంతా బోధించాల్సిన అవసరం లేదు. అవునా? ఎవరో ఒకరు మారుతున్న హోప్ తోనే కదా ఎంత కష్టపడుతుంది, గొంతు తెచ్చుకొని అరుస్తుంది, పెయిన్ ఉన్నా కూడా ఏమున్నా కూడా. అంటే మీకేముంది? మారడు అనే సాకు ఉందా లేదా చెప్పండి, ఉందా? ఉంటదన్న. మారడు అనే సాకు ఉంది కాబట్టి మీరు సరి చేయలేరు. సో మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా చెప్పండి? మరి ఇలాంటి దుస్థితులు ఎంతకాలం కొనసాగించబడతాం ఆలోచించండి. నెంబర్ 1, ఆ విషయం గురించి ప్రార్థించండి. ఓకే, దేవుని అడగండి. అంటే మీరు ధైర్యం వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాత్వికమైన మనసుతో దారికి తీసుకురావాలి. గలతీ 6:1 ప్రకారం ఒక మంచి సాత్వికమైనటువంటి మనసుతో ప్రేమగా చెప్పాలా. అంతేగాని ఇక మీరు గట్టిగా కఠినంగా చెప్తే, మీరు అంతే మూర్ఖులు అన్నట్టుగా చెప్తే ఎవరు మారరు. అవునా? మీరు వినరు అని చెప్తే ఎవరు మారుతారండి? వినాలనే కదా చెప్పాల్సింది. బ్రతిమలాడుకునే దగ్గర బ్రతిమలాడుకోవాలి. సాత్వికమైన మనసుతోనంట ఎలా దారికి తీసుకురావాలి? సాత్వికమైన మనసుతో దారికి తీసుకురావాలి. వాళ్ళు తప్పేంటో చూపించాలి, రైట్ ఏంటో కూడా చూపించాలి. అవునా? తప్పు మాత్రమే చెప్పి ఊరుకుంటే సరిపోతుందా? సరిపోదు. పోనీ రైట్ ఒకటి చెప్తే సరిపోతుందా? అది సరిపోదు. అవునా? తప్పు ఒకటి చెప్పినా సరిపోదు, రైట్ కూడా ఏంటో చూపించాలి. కేవలం రైట్ ఒకటి చెప్పినా సరిపోదు, రాంగ్ ఏంటో కూడా చూపించాలి. వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు కూడా చూపించాలి. అప్పుడే మనిషి మారడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ సాత్వికమైన మనసుతో ఏం చేయాలి? మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. తన తప్పును ఒప్పించుటకు బలవంత పెట్టకుండా స్వేచ్ఛని ఇవ్వాలి. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. వాళ్ళంతా వాళ్ళు అర్థం చేసుకోవడానికి స్వేచ్ఛని ఇవ్వాలండి. అది రిలేషన్షిప్స్ లో విషయం కావచ్చు, లేకపోతే బోధ విషయంలోనే కావచ్చు. అంటే ఇప్పుడు బోధ మంచిగా ఉంటేనే కదా మన రిలేషన్షిప్ కూడా కంటిన్యూ అయ్యేది. అవునా? ఒకటే బోధలు ఉంటే కదా మన రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అయ్యేది. 4 సరి చేయబడితే మంచిగా ఉండాలి. వాళ్ళు ఒకవేళ అంగీకరించడానికి అదే ప్రేమతో ఉండాలి, అదే ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ప్రదర్శించాలి. మళ్ళీ గ్యాప్ మెయింటైన్ చేయకూడదు. వాళ్ళు ఒప్పుకుంటే సరి చేయబడితే వాళ్ళని అంగీకరించే స్వభావం ఉండాలి. చెప్పాలి అంటే తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి ప్రవర్తన ఎలా ఉంటుందో, తండ్రి ఏ రీతిగా అతన్ని అంగీకరించి ఆ స్థాయిని మళ్ళీ అదే స్థాయితో గౌరవించాడు. ఒక పనునిగా పెట్టుకున్నాడా, కుమారుని అంగీకరించాడా? సో ఎలాగైతే ఒక కుమారునిగా అంగీకరించాడో మన సహోదరులను అదే స్థాయిలో మళ్ళీ సేమ్ పాత్రలో కదా, సేమ్ సహోదరులుగా వాళ్ళని అంగీకరించాలి. నెక్స్ట్ కొంచెం సమయం కోసం ఎదురు చూడి సరైన సమయంలో ప్రేమతో వాళ్ళు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఒక టైం కొరకు వెయిట్ చేయాలి. ఎప్పుడు కూడా నా సహోదరు ఎప్పుడు అవకాశం ఇస్తాడా, ఎప్పుడు మాట్లాడే అవకాశం ఇస్తుందా, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, చెల్లి కానీ, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరితో నా ప్రాబ్లం ఉందే, ఎప్పుడు వాళ్ళు నాకు అవకాశం దొరుకుతుందా మాట్లాడడానికి అని వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఏమైతుంది అంటే, ఆ వెయిట్ చేసినప్పుడు, ఆ సమయం దొరికినప్పుడు, మాట్లాడినప్పుడు తొందరగా రియలైజ్ అవుతారు. అవునా? ఊరికే పిలుచుకొని చెప్తే రియలైజ్ గారు అవుతారా? పిలిచిదా నీతో అరగంట మాట్లాడితే గంట మాట్లాడతాను పిలుచుకుంటే వాళ్ళకి క్లాస్ వీకినట్టు ఉంటుంది. కానీ ఒక టైం దొరుకుతుంది. ఆ టైం వచ్చినప్పుడు కొన్ని బయటపడతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. 6
ఈ వ్యక్తితో గెలవలేమనే ఆలోచన ప్రక్కన పెట్టండి. మిమ్మల్ని వ్యక్తులను గెలుచుకోమని చెప్పట్లేదు, అవునా? మనం పోరాటం చేసేది దురాత్మల సమూహములతో కదా, ఆకాశ మండలం ఉన్నటువంటి శక్తులతో పోరాటం చేస్తున్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎస్, నువ్వు అక్కడ పోరాటం గెలిస్తే నువ్వు ఇక్కడ వ్యక్తులను గెలుచుకోవడం పెద్ద విషయం కాదు. నీ ప్రేమ చేత, నీ సాత్వికం చేత, నీ మంచితనం చేత, నీ క్రీస్తు యొక్క గుణ లక్షణాలన్నీ ఇక్కడ ప్రదర్శించాలి. అవి లేకుండా నువ్వు ఒక వ్యక్తిని ఎప్పటికీ గెలవలేవు. మనం ప్రేమ చూపించి సత్యం చెప్పినా కూడా మారట్లేదు అంటే ఆ వ్యక్తిని దేవుడు పని చేసుకుంటాడు, చూసుకుంటాడు. ఇంకా అలాంటి వ్యక్తిని మనం ఏం చేయలేం. నెక్స్ట్, మన పక్షమున మన ప్రయత్నం విశ్వాసంతో చేయాలి. ఎప్పుడు కూడా తగ్గదండి. నేను ఇప్పటికీ అంటే 100 సార్లు ఛాయిస్ ఇస్తాం. ఎందుకంటే ఛాయిస్ చెప్పలేం. దేవుడు ఆ వ్యక్తిని మారుస్తున్నాడు, ఎంత సంతోషం. పరలోకంలో ఒక వ్యక్తి చేర్చబడతాడు. నెక్స్ట్ 8వది, ప్రజలు స్పందనకు భయపడక దేవుని వాక్యానికి లోబడడం నేర్చుకోండి. ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన నుంచి బయటకు రండి. ఒకవేళ నేను ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచన చేస్తే ఇలా బోధించడానికి అవకాశం ఉండదు. కొన్ని వీడియోలు చూసినాం కదండి, అడ్డదిడ్డంగా మాట్లాడేటోడే ప్రజలు ఏమనుకుంటారు అనే భయం లేకుండా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. అలాంటిది సత్యం చెప్పడానికి ఉన్నది చెప్పడానికి మనం ఎందుకు ఫీల్ కావాలి? అవునా? ప్రజలు ఏమనుకుంటారనే భయం మనకు అవసరమే లేదు. అంత ముక్కుసూటిగా డబ్బుల గురించి, అంత ముక్కుసూటిగా ఓపెన్ గా సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క కోరికలను బయలుపరుచుకుంటూ అంత ముక్కుసూటిగా మాట్లాడుతూ దేవుని వాక్యం అని చెప్పుకుంటుంటే వాళ్ళకే భయం లేదు. అవునా? మనం ఒక సత్యం చెప్పడానికి ఎందుకు భయపడాలండి? నిన్న మొన్న పెట్టిన వీడియోలో ఎవరికైనా భయం ఉంది కనిపించిందా మీకు? ఎవరికి భయం లేకుండా, అంత భయం లేకుండా మాట్లాడుతున్నప్పుడు మనం ఒక మంచి విషయాన్ని ప్రజల్ని దేవుని దగ్గర చేయడానికి ఎందుకు భయపడాలి? ఆలోచించండి. మనమంతా ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దాం. గలతీ 6:1-2 ప్రకారం, యాకోబు 5:19-20 వచనాల ప్రకారం నేను కొన్ని సారాంశ విషయాలు చెప్తున్నాను. ఇక్కడ దేవుని వాక్యానికి మనం విధేయులం అవుతాం. అవునా? యాకోబు 5:19 కూడా అంటే ప్రతి వాడిని మనం మంచి దారికి తీసుకురావాలి. అవునా? ఒకరు పాపంలో ఒప్పుకోవాలి, ఒక పాపాన్ని మళ్లించమంటాడు. అంటే యాకోబులు ఏమన్నాడు? తప్పు చేస్తున్నటువంటి ఒక పాపిని అంటే వారి పాప మార్గం నుండి మళ్లించిన ఎడల తన అనేకమైనటువంటి పాపాలను కప్పుకుంటాడంట. మరి మళ్లిస్తున్నాం మనం ఒక వ్యక్తిని? మళ్లించాలి కదండి. తప్పు చేసిన వారిని మళ్లించాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే దేవుని వాక్యాన్ని ఫస్ట్ విధేయులం అవుతున్నాము. రెండోది, అంతరంగపు ఆవేదన తొలగిపోతుంది. ఒక వ్యక్తిని మనం గెలుచుకుంటే ఎంత సంతోషం ఉంటది? సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? హృదయం తేలిక అవుతుందా, బరువు అవుతుందా అండి? ఒక వ్యక్తిని గెలుచుకుంటే చాలా సంతోషం అవుతుంది, హృదయం చాలా తేలికగా అవుతుంది. 3, నీతో ఎలా ఉండాలో నేర్పించడానికి వీలవుతుంది. సంఘంతో ఎలా ఉండాలో నేర్పించడానికి వీలవుతుంది. వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో నేర్పించడానికి వీలవుతుంది. మనం ఎందుకంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనం వాళ్ళని ఒక సరైన దారిలోకి తీసుకెళ్ళగలుగుతాం. 4, అతని తప్పును గ్రహించేలా చేయడానికి సహాయం చేసిన వారం అవుతాం. అలా ఆయన ఎలా తప్పిపోతున్నాడు అంటే అందులో ఉన్నటువంటి ఆ సున్నితమైన అంశం ఏంటి? ఈరోజు చాలా మందికి ఆ సున్నితమైన విషయాలు అర్థం కావట్లేదు. అవునా? లోపల ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ ఇష్యూస్ అర్థం కావట్లా. సో అవి అర్థం చేయించాలి. అరే, దీనివల్ల ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ దానిలో భయంకరమైన మోసం ఉంటుంది, ఇలా తప్పిపోతాం ఒక రోజు అని చెప్పగలగాలి. ఇవి బయటికి ఆరోగ్యకరంగా ఉన్నట్టు అనిపిస్తే గానీ లోపల మన ఆత్మలను చంపేస్తే అనే విషయాన్ని, ఆ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, విషయాలు ఉంటాయి, ఆ ఇష్యూస్ మనం చాలా జాగ్రత్తగా చెప్పడానికి వీలవుతుంది. 5, ఆరోగ్యకరమైన సంబంధాలు కట్టుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే ప్రజలతో యథార్థంగా ఉంటామో, ఓపెన్ గా ఉంటామో, వారితో మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? అంతే అద్భుతంగా ఉంటుంది. అవునా? మనం లోపల ఎంత దాచిపెట్టుకుంటే మన రిలేషన్షిప్ అంత వీక్ అవుతుంది, ఎంత ఓపెన్ గా మాట్లాడుకుంటే అంత స్ట్రాంగ్ అవుతుంది. అవునా? ఈరోజు ప్రాబ్లం ఏంటి అంటే ఓపెన్నెస్ లేకపోవడమే. కొంతమంది ఓపెన్నెస్ అంటే ఏమనుకుంటారు అంటే ఇక ప్రతిదాన్ని ముక్కుసూటిగా తప్పు పట్టడం అనుకుంటారు. అది కాదు ఓపెన్నెస్ అంటే నీకు మనసుకి ఏదో వస్తే అది చెప్పడం కాదు. ఓపెన్నెస్ అంటే ఎక్కడ అవసరమో అక్కడ చెప్పాలా. కూర బాగాలేదనుకో ఏం చేయాలా? పర్లేదు బాగుందని చెప్తాం. అవునా? ఘోరంగా ఉందంటే కూర రుచికరంగా అంటలేదు మీరు అన్నం అనుకో, ఎవరన్నా ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళ దగ్గర ఎలా ఉంటది? అలాంటివి కాదు ఓపెన్నెస్ గా చెప్పాల్సింది. నువ్వు పెద్ద మార్కు లేకపోయినా పర్లేదు కానీ పర్లేదండి అని చెప్పగలుగుతాం. అవునా? అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. సూపర్ ఉందని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పర్లేదండి, బాగుంది, నాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదని చెప్పొచ్చు కదా మనం. సో ఎక్కడ ఓపెన్నెస్ అంటే ముక్కుసూటిగా ఏం చేసినా నువ్వు తప్పు, నువ్వు సరిగా లేవు అంటే అలా కాదు చెప్పడం. అనవసరమైన విషయాల్లో ఖండించడం కాదు. ఓకే, మనం ఒక ఆత్మీయ సహోదరిని సంపాదించిన వారం అవుతామండి. అవుతామా? 5:19-20 ఏమని చెప్తుంది? తప్పునంట
ఒక పాపిని వాడు తప్పు మార్గం నుంచి మనం మళ్లించిన ఎడల మనం కూడా ఏమవుతున్నాం, ఒక సహోదరుని సంపాదించుకున్న వారం అవుతున్నాం, మన పాపంలో కూడా అనేకం కప్పివేయబడుతున్నాయి, అంటే మనం కూడా క్షమించబడుతున్నాం. గలతి 6:1-2 ప్రకారం కూడా చూడండి, మన సహోదరులు ఎవడైనా ఒకటి తప్పిదంలో చిక్కుకునేటలా మనం కూడా శోధింపబడుతునేమో అని మన విషయం మనం చూసుకోవాలంటే, జాగ్రత్తగా చూసుకొనొచ్చు. అటు వారిని సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకురావాలంటే అర్థం ఏంటి అంటే, మనం కూడా కాపాడుకున్నట్టే కదా. నా పక్కోడు కాపాడబడితే అందులో నేను కూడా కాపాడబడుతున్నాను. అందుకే ఈరోజు మేము ఈ పోరాటం ఇంత స్ట్రాంగ్ గా చేయడానికి గల కారణం ఏంటంటే, నా చుట్టూ 10 మంది బలవంతులు పెరిగితే నేను కూడా ఇంకా నా బలం పెరుగుతుంది. నన్ను నేను రక్షించుకున్న వాడిని అవుతాను. అవునా? ఇప్పుడు మీరు ఎవ్వరి బోధ వినలేదనుకోండి, అప్పుడు ఏమైతే చెప్పండి, నేను ఒంటరివాడిని అవుతాను. ఒంటరివాడిని అవుతే బలహీన అవుతానా, బలవంతుని అవుతానా? నేను చెప్పింది ప్రపంచంలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంట్లో ఎవరైనట్లేదు అనుకో, బయట ఎవరైనట్లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ బోధను రాజీపడే పరిస్థితికి వచ్చిన దుస్థితికి వచ్చినాం అనుకో, ఇప్పుడు నా ఆత్మీయ జీవితాన్ని నష్టం కలుగుతుందా, లాభం చేకూరుస్తుందా? ఖచ్చితంగా నష్టం చేకూరుస్తా అండి. నాతో పాటు మీలాంటి వాళ్ళు పెరుగుతుంటేనే ఏమవుతుందంటే మనకు బలం చేకూర్చబడుతుంది. సో అదే అండి, అందుకే చాలా జాగ్రత్తగా పంచాలి. నెక్స్ట్, ఆత్మను నరకం నుండి రక్షించిన వారం అవుతామంట. యాకోబు 5:19-20 ప్రకారం మనం కూడా పాపపు శోధ నుండి తప్పించబడతాం. అవునా? నా చుట్టూనోడు శోధించబడిన సరైన దాసుని తీసుకోతే అతని వల్ల నాకు ఇంకా శోధన ఉండదు. అతడు నాతో పాటు నడిచిండు అనుకో, బలం పెరుగుతుందా, తగ్గుతుందా? అప్పుడు అవునా కదా? ఇప్పుడు నా కళ్ళ ముందు నాతో పాటు ఒక సేవకుడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఆ సేవకుడికి ఏముంది, నాకు ఆత్మల భారం ఉన్న, లేకపోతే నాకు ఆ సేవకునికి ఆత్మల భారం ఉంది, నాకు డబ్బు మీద భారం శోధన ఉంది అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? సహోదరుడు ఆత్మల భారం ఉన్నాడు, ఏం చేయాలా? నన్ను చేంజ్ చేయాలి. అవునా? ఎందుకనంటే తనకు కూడా ఒకవేళ అబ్బాయి డబ్బు వానికి వెళ్ళకపోతే నేను కూడా ఎక్కడ ఆ డబ్బు కోసం నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది, అందరితో పాటు రాజీ పడాల్సి వస్తుంది అనే భయం ఉంటే ఏం చేయాలి? అతను నన్ను ఏం చేయాలి? సరి చేయాలి. సాత్వికమైన మనసుతో నన్ను మంచి దారికి తెచ్చుకోవాలి. అప్పుడు ఏమైతుంది? బలం పెరుగుతుంది ఇక్కడ. అవునా? లేదు అంటే నేను అలా సరి చేయట్లేదండి. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళను ఎందుకు ఫోకస్ అలా అక్కడే పెడుతున్నామంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళు సరిగా ఉంటేనే నేను సరిగా ఉంటాను. అందరూ డబ్బు మీద వెనకాల పడిరానికి అప్పుడు నేనేం చేస్తాను? నాకు ఒక్కనికి ఎందుకు వచ్చింది తిప్పలా, నేనెందుకు ఒకని ఇలా స్ట్రగుల్ కావాలి, నేనెందుకు ఒకని శ్రమ పడాలి? నేను కూడా అఫ్ కోర్స్ అంటే మనకంత బలం లేదు, అంత మనసాక్షి ఒప్పుకోదు, చేయలేము. కానీ చేయకపోయినా మాత్రం ఏం చేస్తా, సరైన మాత్రం చేయకుండా అయిపోతాం. అవునా? రాంగ్ చేయకపోవచ్చు నేను బహుశా, కానీ రైట్ కూడా చేయలేము. ఎందుకంటే రైట్ మీద విరక్తి కలుగుతుంది. సో మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం అండి అది. నేను గమనించాను, నాకు భయం అన్నట్టు. ప్రభువు గురించి ఎప్పుడు అదే వేడుకుంటాను, ప్రభువా బోధిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి మారకపోతే నాకుండే సమస్య ఏంటి అంటే, నేను ఆరులాగా మారకపోవచ్చు కానీ అసలు ఈ బోధ నేను వదిలిపెట్టే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుందా, ఉండదా? ఆ ప్రమాదంలోకి నేను ఎప్పుడు కూడా రాకూడదని బలంగా కోరుకుంటాను. అందుకే చాలా సీరియస్ గా మాట్లాడడం గల కారణం అది. కాబట్టి బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అందుకే మనం ఏం చేయాలి? ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు మనం చేయాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి లేఖన భాగాలను మనం ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయితేనే మనం ఏం చేస్తాం, మనం కాపాడుకుంటాం, పక్క వాళ్ళని కాపాడుతాం. ద్వారా దేవునికి, సంఘానికి మేలు కలుగుతుంది, దేవునికి మేలు కలుగుతుంది, మహిమ కలుగుతుంది. అవునా? అందరం క్షేమాభివృద్ధి చెందుతాం. లేదు అని అంటే సంఘం బలహీన పడిపోతుంది. సంఘం ఏమవుతుందండి? ఖచ్చితంగా బలహీనపడుతుంది. సంఘం బలహీన పడిపోతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? అందులో నువ్వు కూడా ఉంటావు. నువ్వు కూడా చాలా భయంకరమైనటువంటి బలహీనునిగా మారిపోతావు. నేను లేవనెత్తడానికి కూడా ఎవరు ఉండరు. అవునా? మనం పడిపోతే మనం లేవనెత్తడానికి ఒకడు ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలా? ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను పడిపోతే నన్ను లేవనెత్తడానికి నాకు ఒక సహోదరుడు ఉన్నాడని ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పండి? నేను పాపములు పడిపోకుండా, డబ్బు వ్యామోహములు పడిపోకుండా, రిలేషన్ విలువేయకుండా, నేను ఒక మెటీరియలిస్టిక్ మనిషిగా పడిపోకుండా, నాకు అలాంటి శోధనలు ఉన్నాయి, వాటిలో నేను పడిపోకుండా నన్ను సరైన దారిలో తెచ్చుకునే నాకు ఇద్దరు సహోదరులు ఉన్నారు, పరిపక్వత కలిగిన ఆత్మీయ సహోదరులను. మీలో ఎవరంట? మీలో ఆత్మ సంబంధులైన ప్రతివాడంట. ఆత్మ సంబంధం ఏం చేయాలి? సరి చేయాలి. అవునా? ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పండి? నాకు ఇద్దరు సహోదరులు ఉన్నారు, కనీసం ఒక్క పేరు చెప్పగలుగుతారా? నేను తప్పిపోతే నన్ను సరి చేయడానికి, నన్ను గద్దించడానికి ఒకరు ఉన్నారని. లాస్ట్ మాట, ఈ ప్రశ్న జవాబు చెప్తే నేను 7th లెసన్ లోకి వెళ్దాం. హలో,
నాకున్నారన్న. హలో, మీరు విశ్వాసులైనా సేవలో ఉన్నవారని ఎవరైనా కావచ్చు. మీరు తప్పిపోతే, మీరు శోధించబడే ప్రమాదంలో ఉంటే మిమ్మల్ని ఆ శోధన నుంచి వెళ్ళి సరి చేయడానికి ముక్కుసూటిగా వచ్చి తమ్ముడు నువ్వు తప్పిపోతున్నావు, బ్రదర్ నువ్వు తప్పిపోతున్నావు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు? నాకిద్దరు సహోదరులు ఉన్నారన్న. గుడ్ విజయ్. ఇంకా నాకైతే అన్న భయం నాకుంటుంది, నా భయం అన్నకుంటుంది. మేము ఒకరినొకరిని బట్టి మేము అసలు ఎక్కడ కూడా దిగాలేము. అన్న మేమిద్దరమే కాకుండా మాకు ఇంకా ఇంటర్నల్ గా సంఘంలో కూడా ఒకరిద్దరు సహోదరులు బాగా క్లోజ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. సో అక్కడ వాళ్ళు గద్దించకపోయినా వాళ్ళు ఆ విషయంలో సీరియస్ గా ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం? అమ్మో ఈ విషయంలో వీళ్ళు సీరియస్ గా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ విషయంలో సీరియస్ గా ఉండాలనిపిస్తుంది. అవునా? ఒకరినొకరు గద్దించుకోకపోయినా, ఒకరినొకరు హెచ్చరించకపోయినా మనం కొన్ని విషయాలు సీరియస్ గా ఉండడం ద్వారా ఎస్ సంపద ఈ విషయంలో సీరియస్ గా ఉన్నాడు అంటే మనం కూడా ఆ విషయంలో సీరియస్ గా ఉండాలి. అన్న ఈ విషయంలో సీరియస్ గా ఉన్నాడంటే నీ కూడా ఆ విషయంలో సీరియస్ గా ఉండాలి. అవునా? అంటే మంచి విషయాలు, వాక్యానుసారమైన విషయాలు, అంతే కదా? అలా ఎంతమంది ఉన్నారండి మీకు? ఒక్క పేరు చెప్పండి, అందరు తల ఒక పేరు చెప్పండి. వాళ్ళని చూస్తే నాకు తప్పు చేయాలనిపించదు, భయం వేసి కొన్ని తప్పులు చేయాలనుకున్నా చేయలేను, నాకు కొన్ని శోధనలు ఉంటాయి చుట్టూన్న వాళ్ళు. ఎందుకంటే మనుషులం కాబట్టి ఎవరో ఒకరు మన ఏదో విషయంలో శోధిస్తారు. ఆ శోధించినప్పుడు భయం కలుగుతుంది. చూసినావు, ఎస్ నేను చేయకూడదు అని ఒక వ్యక్తి గుర్తొస్తారు మనకు అవి చేయకుండా. అవునా? దేవుని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ నేను. అలాగా మాట్లాడరేంటి? ప్రవీణ్ ఫ్రెండ్. ఓకే, ఎవరైనా కావచ్చు. అది మీ కాపరా, మీ నాయకుడా, తోటి సహోదరుడా, ఎవరైనా. పర్సనల్ కేర్ అంటే నీ మీద వ్యక్తిగత శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్పెషల్ గా నువ్వు దేవుని నుండి తప్పిపోకుండా ఉండడానికి. అంటే పుల్పిట్ మీదకి వెళ్ళి మాట్లాడడం వేరు, వ్యక్తిగతంగా అంటున్నాను. అన్న మా పాస్టర్ గారు ఉన్నారు నాకైతే. పాస్టర్ గారు, సంధ్య సిస్టర్, ఇంకా చాలా మంది మీకు తెలిసిన వాళ్ళిద్దరని వాళ్ళిద్దరు పేరు. ఓకే, గుడ్. సో చాలా మంది మాట్లాడట్లేదు. ఓకే అండి. సో అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. మీ లైఫ్ లో ఉండాలండి. ఎవరున్నా లేకపోయినా తప్పు చేస్తే మిమ్మల్ని సరి చేసేవాడు ఒక్కడానే ఉండాలండి. ఒక్కడానే లేకపోతే మాత్రం మీ జీవితాలు ఖచ్చితంగా ఒక రోజు అదైపోతాయి. రోజు నేను చెప్తున్నాను కదా, మేము సరి చేసే వాళ్ళ మాకు సరి చేస్తున్నాం అని కొంతమంది మమ్మల్ని దూరం పెట్టుకుని వాళ్ళ జీవితాలని ఇంకా దుర్భరంగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఒక సరి చేసేవాడు దొరకడం అంటే అదొక అద్భుతం అండి, మిరాకిల్ అండి. అందుకే కదా సామెతలు ఎన్ని విషయాలు ఉంటాయి. దాని యొక్క గద్దింపు అంట మారాలనుకునేవానికి ఎలా ఉంటదంట? అద్భుతంగా ఉంటదంట కదా. మారొద్దు అనుకునేవానికి చికాగ్గా ఉంటుంది. సో నిజంగా మూర్ఖుడు జ్ఞాని యొక్క గద్దింపును లెక్క చేయడు కదా. సో అదే మారాలనుకున్నవానికి అది ఎలా ఉంటది అంటే ఒక అద్భుతం లాగానే ఉంటది ఎప్పుడు కూడా. తెస్సలోనికలు మీరు చూసినప్పుడు 5వ అధ్యాయంలో పైన నాయకులుగా ఉన్నవారంటే ఎప్పుడైతే మీకు మన్నన బుద్ధి చెప్పేవారంటే మన్నన చేయమన్నాడు. అంటే బుద్ధి చెప్పేవారిని గౌరవించడం అనేది చాలా కష్టమైన పని. అవునా? బుద్ధి చెప్పేవారిని అవాయిడ్ చేస్తాం కానీ గౌరవించాం. ప్రపంచంలో నిన్ను ప్రతి పనికి మెచ్చుకునేవాడు ఉంటే వాడు నీకు శత్రువు అండి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేవాడు నీకున్నాడు అంటే నువ్వు అదృష్టవంతుడు అని అర్థం. అవి పెయిన్ కలిగించినా అవే నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడతాయి. నువ్వేం చేసినా గుడ్ బ్రదర్, రైట్ బ్రదర్, మీరు అదే చేయండి అని. ఈరోజు నేను చాలా మంది సంఘాల్లో పాస్టర్లు చెడిపోవడానికి కూడా కారణం చూశాను. కింద కొంతమంది బ్యాచ్ ఉంటది, భజన బ్యాచ్. చాలా మంది పాస్టర్లను గమనించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏం నిర్ణయం, మేము ఉంటాం కదా, మీరు ఏం చేసినా రైటే అంటారు. సంఘము వాక్యానుసారం కాకుండా వాళ్ళ ఆలోచనానుసారంగా నడిపించబడతాయి. సో భజన బ్యాచ్ ఉంటే నీకు ప్రమాదకరం. ఒక్కడన్నా కనీసం నిన్ను
భక్తిలోకి నడిపించేవాడు ఒక్కడు ఉంటే అది నీకు క్షేమకరం. నీ లైఫ్ లో ఎవరున్నారు గుర్తుపెట్టుకోండి. 7th లెసన్, నీ ప్రతి చర్యల గురించి జాగ్రత్త పడు. కన్సిడర్ యువర్ రియాక్షన్స్. కన్సిడర్ యువర్ రియాక్షన్స్. మరి గాయపరచబడ్డప్పుడు కానీ గాయపరిచినప్పుడు కానీ నీ రియాక్షన్స్ ఏమున్నాయి? నెక్స్ట్ స్టెప్ చూడండి ఎంత అద్భుతమైనదో. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? నీ ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి? నీ ప్రతిక్రియలు ఎలా ఉన్నాయి? సరే, ప్రతి చర్యలు ఎలా ఉన్నాయి? ప్రతిక్రియలు ఎలా ఉన్నాయి? ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి? సరే, ఇంత ప్రతిచర్య అంటే ఏమనుకుంటారు చెప్పండి? ప్రతిచర్య, రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటండి? డెఫినేషన్. హలో, ప్రతిచర్య అంటే ఏమిటి? స్పందించడం అన్న. ప్రతిస్పందించడం ఇది అన్న. చేసే పని అండి. ఒక పని జరిగితే దానికి బదులు దానికి ఓకే, శ్రీ వాయిస్ లాగ్ అవుతుంది. ఒక పని చేస్తే నువ్వు ప్రవీణ్ చేయలేదు, దానికి రియాక్ట్ అవ్వడము, దానికి ఏ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది చెప్పేది ప్రతిచర్య. ఓకే, రియాక్షన్. ఓకే, ఎలా ఇంకా ఎవరైనా? అన్న, మనకి ఇప్పుడు ఎవరైనా ఒక మాట ద్వారా కానీ లేదా క్రియ ద్వారా కానీ మనల్ని పలకరించడం కానీ లేకపోతే సహాయం చేయడం కానీ, ఒక కార్యానికి మనం స్పందించేదాన్ని చేసేదాన్ని ప్రతిచర్య అంటాం. ఎదుటి వాళ్ళు చేసేదానికి మనము వాళ్ళకు సమాధానం కానీ లేకపోతే క్రియ ద్వారా కానీ పని ద్వారా కానీ ఓకే, మనం వాళ్ళకి చేసే ఎదుటి వాళ్ళకి చేసేదాన్ని ప్రతిచర్య. చర్యకు మనం చేసేదాన్ని ప్రతిచర్య అంటాం. ఓకే. ప్రశ్న అడిగినప్పుడు మీకు చాలా మందికి ఐన్స్టీన్ గుర్తు రావాలి. యాక్చువల్ న్యూటన్, సారీ, రియాక్షన్. న్యూటన్ లా గుర్తొస్తలేదా మీకు? గుర్తొస్తుంది అన్న. చెప్పట్లేదు ఎందుకంటే దాన్ని మనం ఏంటి చెప్పండి. న్యూటన్ లా Every action there is equal and opposite reaction. Every ఈక్వల్ action అండ్ there is అపోజిట్ equal and రియాక్షన్. opposite అవునా? reaction. యాక్షన్ ఉందంటే ఖచ్చితంగా ఏముంటుంది దానికి? సేమ్ రియాక్షన్ ఉండొచ్చు, అపోజిట్ రియాక్షన్ ఉండొచ్చు. అవునా? అయ్యో, ఎలా అండి, మీతో కష్టంగా ఉంది. ఓకే, ఒక సంఘటనకు గాని ఒక వ్యక్తి యొక్క స్పందనకు గాని ప్రతిస్పందించడం లేదా చర్యకు ప్రతిగా చేయు క్రియ లేదా మాటలు లేక ఉద్రేకాలనే ప్రతిచర్య అంటాం. జనరల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఒక సంఘటన జరిగింది, ఒక వ్యక్తి అక్కడ స్పందించాడు. ఆ స్పందనకి అంటే ఒక యాక్షన్ అనేది జరిగింది, ఆ యాక్షన్ కి నువ్వు రియాక్షన్ ఇవ్వడం. అది క్రియ ద్వారా కావచ్చు, ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ఉద్రేకం ద్వారా కావచ్చు. అవునా? మనుషులం కాబట్టి రిలేషన్షిప్ భాషలో చెప్తున్నాను, సైన్స్ కాదు కదా. సో క్రియ, మాటలు, ఎమోషన్స్. అంటే నువ్వు ఒక వ్యక్తి చేసినటువంటి యాక్షన్ బట్టి నువ్వు ఇచ్చేటువంటి రియాక్షన్, ఆ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు. అది క్రియ రూపకంగా ఉండొచ్చు, మాటల రూపంగా ఉండొచ్చు, ఎమోషనల్ గా కూడా ఉండొచ్చు. అవునా? అలాగా నువ్వు ప్రతిస్పందించే విధానాన్ని ఏమంటారంటే ప్రతిస్పందన అంటారు, ప్రతిచర్య అంటారు, రియాక్షన్ అంటాం. సో ఆ రియాక్షన్ ఎలాగైనా ఇవ్వచ్చు. కొంతమంది వెంటనే సేమ్ మళ్ళీ యాక్షన్ అంటే యాక్షన్ కి యాక్షన్ చూపిస్తారు, కొంతమంది మాటలు అనేస్తారు, కొంతమంది ఎమోషనల్ అయిపోతారు కదా. సో ఆ రియాక్షన్ లేకపోతే ఎమోషనల్ వెళ్ళిపోవచ్చు అక్కడ నుండి, లేకపోతే తిట్టొచ్చు, లేకపోతే కొట్టొచ్చు. అవునా? 3 ఉన్నాయి కదా చాయిసెస్. అయితే తిరిగి కొట్టొచ్చు, లేకపోతే తిరిగి తిట్టొచ్చు, లేకపోతే అక్కడ నుండి కామ్గా వెళ్ళిపోవచ్చు. సో వీటిని అన్నిటిని ఏమంటారు అంటే మనం ప్రతిచర్య అంటాం. అందుకే ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి చర్యకు ఏముంటుంది? ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. అంటే యాక్షన్ ఉంది అంటే ఖచ్చితంగా
రియాక్షన్ ఉంటుంది. ఓకే, బైబిల్ కూడా చర్యల కంటే ప్రతి చర్యల గురించి ఎక్కువ మాట్లాడుతుంది. తెలుసా మీకు? చర్యల గురించి కంటే ప్రతి చర్యల గురించి మాట్లాడుతుంది. ఏమని? చేయమని కాదు, చేయకూడదని. అవునా? ఉందా నిజంగా బైబిల్ ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఉదాహరణ, కోపం కావచ్చు, పగ, ద్వేషం, అసూయ, క్షమించకపోవడం, తిట్టడం, కొట్టడం, ఇవన్నీ రియాక్షన్సా యాక్షన్సా? పగ అనేది యాక్షన్ రియాక్షన్ అండి? యాక్షన్ అన్నా. పగ రియాక్షన్ అన్నా. వెరీ గుడ్. పగ రియాక్షన్ అమ్మా, యాక్షన్ కాదు. ఎవడన్నా అంటేనే కదా పగ పెరిగేది. పగ యాక్షన్ ఎలా అవుతుంది? రియాక్షన్ అది. ద్వేషం యాక్షనా రియాక్షనా? రియాక్షన్ అసూయ రియాక్షనా యాక్షనా? రియాక్షన్ రియాక్షనే కదా. ఒకటి ఓర్చుకోలేకపోతున్నా, ఒకటి మంచిగుంటే నువ్వు సహించలేకపోతున్నా, దానికి రియాక్షన్ అది అసూయ. అవునా? ఒకటి నీకంటే అందంగా ఉన్నాడు అనుకో, ఒక అమ్మాయికి ఒక వ్యక్తి ఇంకా తనకంటే తన పక్క అందంగా అనిపించింది అనుకో, హైట్ ఉంది అనుకో, అసూయ స్టార్ట్ అవుతుంది అనుకో, రియాక్షన్ యాక్షన్. ఇప్పుడు అసూయ పడడం రియాక్షన్. సో మీరు బైబిల్లో ప్రతి మాటను చాలా శ్రద్ధగా గమనించండి. మీరు ఏమనుకుంటారు అంటే బైబిల్లో దేవుడు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పారు అనుకుంటారు. కానీ నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో కొంతమందిని చూస్తే నీకు ఇలాంటి రియాక్షన్స్ ఏర్పడతాయి. అవునా? అందుకే బైబిల్ ఏమని చెప్తుంది? నో రియాక్షన్స్. అవునా? అవునా కదా? కోపం ఎందుకు వస్తుంది? కదా, కొట్టుతనో తిడుతనో వస్తుంది. కోపం రియాక్షనే కదా. ఏమంటారు బ్రదర్స్? అవునన్నా. ఎవరో ఏదో అని అంటారు కదా కోపం వచ్చేది. కోపం యాక్షన్ రియాక్షన్? ఇప్పుడు రియాక్షన్. మీరు బైబిల్లో మార్క్స్ వార్తలో చెప్పినవి కావచ్చు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏవైనా కావచ్చు. అవునా? విమతములు, వితర్కములు, విభేదములు, అసూయలు, కోపములు, ద్వేషములు, గలతీ పత్రిక చెప్పినటువంటి ఆ శరీర కార్యాలు స్పష్టంలో ఉన్నాయి. అక్కడ చూడండి, అవన్నీ కూడా రియాక్షన్సే. అంతే కదా? మోహపు చూపు యాక్షన్ రియాక్షనా? మోహపు చూపు యాక్షన్ రియాక్షనా? అది ప్రతిచర్య కాదు కదన్నా. ఎందుకు ప్రతిచర్య కదా? ఒక స్త్రీని చూస్తేనే కదా వస్తుంది. అక్కడ ఒక అమ్మాయి చూసి టెంప్ట్ అవుతున్నావు అంటే ఏం చేస్తున్నావాడా? రియాక్షన్ ఇస్తున్నావు కదా. రియాక్షన్ ఇస్తున్నావా యాక్షన్ ఇస్తున్నావా? థింక్ అంటే ప్రాపర్ గా థింక్ చేయండి ఒకసారి అన్నిటినీ. అంతే కదా. ఇప్పుడు దొంగతనం చేయడం కూడా యాక్షన్ రియాక్షనా? అంటే రియాక్షన్ అంటే నీకు అక్కడ ఉంది, దొంగిలించాలని ఆలోచన వస్తుంది, చాయిస్ ఉంది. ఆ చాయిస్ నువ్వు వినియోగించుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? వెతుక్కుంటున్నావు నువ్వు. అవునా? సో అంటే ప్రతిదీ జనరల్ గా మనం చేస్తున్న వాటిలో ఎక్కువగా రియాక్షన్సే ఉంటాయండి. అందుకే బైబిల్ అంతా రియాక్షన్స్ ఏం చెప్పింది? చెక్ పెట్టేసింది. ప్రభు బోధల్లో రియాక్షన్లు అస్సలు ఇవ్వకూడదని చెప్పింది. ఈమందా ఇవ్వకూడదు అన్నదా? ఈ చుట్టూలో ఈ లోకం కనిపిస్తుంది. ఆ లోకం నీకు యాక్షన్ అయితే నేత్రాశ యాక్షన్ రియాక్షనా? అవును కదా. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. నేత్రాశ ఎప్పుడు కలుగుతుంది? చూస్తూ ఉంటే, నువ్వు దాని మీద చూస్తూ ఉంటే ఏమైంది? రియాక్షన్ వచ్చింది. అవునా? రియాక్షన్ ఏంటిది? నేత్రాశ. శరీరాన్ని సుఖపెట్టుకోవాలని ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఏమైతుంది? రియాక్షన్ ఏంటిది? శరీరాశ. అవునా? జీవోడంబం, పక్కంతో పోల్చుకుని వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, నేను కూడా మళ్ళీ ఉండాలి అని కోరుకుంటున్నావు. అది యాక్షన్ రియాక్షనా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అర్థమవుతుందా మీకు ప్రాబ్లమ్స్ ఏంటో? మీ ప్రాబ్లమ్స్ ఏంటో, మనందరి ప్రాబ్లమ్స్. అవునన్నా, రియాక్షనే. సో బైబిల్ మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు దేనికి రియాక్ట్ అవ్వమని చెప్తుందా, కావద్దని చెప్తుందా? అవ్వద్దని చెప్తుందన్న. రియాక్ట్ లోకంలో డబ్బు కనిపిస్తుంది, దాన్ని చూసి ఏం చేయాలి? ఇప్పుడు ఇగ్నోర్ చేయాలా, రియాక్ట్ అవ్వాలా? ఇగ్నోర్ చేయాలన్నా. అందంగా అనిపిస్తుంది, యాక్షన్ ఆకర్షించుకుంటా ఉంటది. ఇగ్నోర్ చేయాలా, రియాక్ట్ అవ్వాలా? ఇగ్నోర్ చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా మాటలు అర్థమవుతున్నాయని ఆశపడుతున్నాను. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అవసరం ఉంటే మండే ట్యూస్డే వరకు కూడా చెప్తున్నాం క్లాస్. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదన్నా. సో అందుకే ఇంకా మనం చూసినట్లయితే మీరు ఏ లేఖనాన్ని తీసుకోండి, అక్కడ ఇంకా ఏమంటాడు పేతులు అయితే, కీడుకు ప్రతి కీడు. ఎవరైనా మనం కీడు చేస్తే ఏం చేయకూడదు? ప్రతి కీడు చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. తిడితే మరలా
తిట్టకూడదు. అవును, రియాక్షనే కదా చేయొద్దని చెప్తుంది. తిడితే ఏం చేయకూడదు, తిరిగి తిట్టకూడదు, అంటే నో రియాక్షన్. కొట్టిరానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు, నో రియాక్షన్. అవునా? మనుషులమా ఏమనుకుంటారండి మనం? కష్టంగా లేదా? దేవుడు ఏమనుకుంటాడు మన గురించి అసలు? ఉప్పు కారం తినట్లేదా మనం రోజు? వారి టైప్ ఆఫ్ కారం వారికి ఉంది. గుంటూరు వాళ్ళు గుంటూరు కారం తింటారు, అవునండి. రాయలసీమలు రాయలసీమ కారం తింటారు, అవునా? తెలంగాణ వాళ్ళు తెలంగాణ కారం. అంటే మనం ఉప్పు కారం తినట్లేదా అండి? ఎట్లా అండి మరి ఇలాగ రియాక్షన్ ఇవ్వద్దంటే? ఏమంటారు? చాలా కష్టంగా ఉంది కదా? అదే కదండి మరి చనిపోవడం అంటే క్రీస్తులో. ఆమేన్. ఆమేన్. క్రీస్తులో చనిపోయినోనికి ఏముండే తెలుసా? రియాక్షన్స్ ఉండవు. నిజంగా క్రీస్తులో చనిపోతే నీకు ఏ రియాక్షన్స్ ఉండవు. కళ్ళ ముందు ఎన్ని కనిపించినా లైట్ గా తీసుకుంటావు. నువ్వు రియాక్ట్ కావు, స్పందించవు. నిజంగా చనిపోయిన వాడు అయితే నీ ముందు ఎన్ని శోధనలు ఉన్నా స్పందించు. ఆనాడు ఆది అపోస్తుల పాదాల యొద్ద సంఘమంతా చిరాస్తులు స్థిరాస్తులు అమ్మి కొన్ని కోట్ల డబ్బు పెట్టినా వాళ్ళు రియాక్ట్ కాలే. అయిరా? అక్కడున్న ఔషధులు అందరికి పంచి పెట్టుకుంటూ వెళ్ళిపోయారంట. రియాక్ట్ అయ్యారా డబ్బును చూసి? నెవర్ కదా. ఎక్కడ రియాక్ట్ కాలే వాళ్ళు. దేనికి స్పందించలే వాళ్ళు. చెరసాల వేసి హింసిస్తున్నా కూడా పెద్ద రియాక్ట్ కాలే. రియాక్ట్ అయ్యారా? నో రియాక్షన్స్. జ్వరం వస్తే కూడా రియాక్ట్ అవుతామండి కదా, ఏమో కదా? చనిపోయే నాకెందుకు వచ్చింది, పరిస్థితుల్లో దేవుడు నాకే పరిస్థితి ఎందుకు ఇచ్చాడు, కథం. ఏం రియాక్షన్స్ ఉంటాయో? చచ్చిపోయిన రియాక్షన్స్ ఉండేయండి, అందుకే చావాలి ఫస్ట్. ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే క్రీస్తునందు ఏం కావాలా? కొత్త జీవితాన్ని చంపేసి కొత్త జీవితంగా జీవించడం స్టార్ట్ చేయాలి. అదే మన ప్రాబ్లం ఏంటి అంటే క్రీస్తులో మనం చావాలి. నెక్స్ట్, ప్రతి చర్య నువ్వు ఎవరో తెలియపరుస్తుంది తెలుసా నీకు? నీ యాక్షన్ ఎవరో నువ్వు చెప్పదు, నీ రియాక్షన్ ఎవరో నువ్వు చూపిస్తుంది. నీ రియాక్షన్ నీ ఒరిజినల్ క్యారెక్టర్, నీ యాక్షన్ ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. అర్థమవుతుందా అండి? మీ యాక్షన్ అనేది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, మీ రియాక్షన్ అనేది మీ ఒరిజినల్ క్యారెక్టర్. అంతే కదా? మన క్రియలు మనం ఏమై ఉన్నాయో చూపించవు, కానీ మన ప్రతి చర్యలు మనం ఏమై ఉన్నాయో చూపిస్తాయి. అవునా? ఇప్పుడు నేను ప్రేమ కలిగిన ఎప్పుడు తెలుస్తుంది? నా దగ్గరికి ఒక వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు నేను ఆదరిస్తున్నాను లేదా అనే దగ్గర ఆయన అక్కడ జరిగిన సంఘటనకు నేను ఇచ్చే రియాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది నేను ఎవరనేది. అవునా? అంతే కదా? ఇప్పుడు నన్ను ఒకటి తిట్టాడు, మాకు అప్పుడప్పుడు ఫేస్బుక్ లో అంటే అప్పుడప్పుడు వాట్సాప్ అంత లాస్ట్ బ్యాచ్ లా వాట్సాప్ లో కొంతమంది ఆడియో మెసేజ్ పెట్టారు అన్నకి, నాకు సీరియస్ గా పెట్టి బండ బూతులు, అరే నీ మీద నేను కేసు పెడతాను, నీ బోధ భయంకరంగా ఉందా, నవ్వుకుంటూ కూర్చున్నా. అంటే రియాక్షన్ అయిపోయేసరికి వాళ్ళకి అర్థమైతలేదు ఎందుకు రియాక్షన్ ఇవ్వట్లేదు. అంటే ఎక్కడ పోతాం అంటే మన రియాక్షన్స్ ఇవ్వకుండా మనం ఎంత జాగ్రత్త పడాలి అంటే ఎప్పుడు తెలుస్తుంది మనం ఎవరమో? మనం కోపిష్టోళ్ళమా, ప్రేమ కలిగిన వాళ్ళమా, లేకపోతే పగ పెంచుకునే టైపా, మనం సెన్సిటివా? ఎప్పుడు బయటపడుతుంది మన క్యారెక్టర్ అనేది? ఇప్పుడు మొన్న మీరు పర్సనాలిటీస్ గురించి నేర్చుకున్నారు, మీ బలహీనతలు ఎప్పుడు బయటపడతాయి? ఆ ప్లేస్ లో మిమ్మల్ని ఎవడన్నా టచ్ చేయనంత వరకు మీరు ఎవరో తెలియదు. అవునా? అంతే కదా? మీరు మిమ్మల్ని టచ్ చేయనంత వరకు మీరు అందరు మంచోళ్ళే. ఈ భూమి మీద చెడ్డవాడు ఎవడు కనిపించాడు ఎప్పటి వరకు? మిమ్మల్ని కొన్ని ఏరియాలో టచ్ చేయనంత వరకు మంచోళ్ళే. కానీ మిమ్మల్ని టచ్ చేయని కూడా టచ్ చేస్తే కనుక అప్పుడు తెలుస్తుంది మీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అవునా? నిజమా కదండి? సో మన క్రియలు మనం ఏమై ఉన్నావో చూపించవు, కానీ మన ప్రతి చర్యలు మనం ఏమై ఉన్నావో చూపిస్తాయి. అందుకే బాగా ఆలోచించండి. 2, మనం చర్యలలో బలవంతులం కావచ్చు, కానీ ప్రతి చర్యలో బలహీనం. అవునా? నువ్వు మంచివాడైతే మంచి పనులు చేయడంలో బలవంతుడు అయి ఉండొచ్చు, కానీ నేను ఎవరైనా టచ్ చేస్తే రివర్స్ అవడంలో నువ్వు పెద్ద బలహీనుడు అయి ఉండొచ్చు. అవునా? అందుకే మనం చేసే పనులు మాత్రమే మనం బలవంతులం, కానీ రియాక్షన్స్ విషయంలో చాలా బలహీనం. అవునా? మేబీ నువ్వు బైక్ను సూపర్ ఫాస్ట్ గా నడపొచ్చు అందరికంటే, అది నీ బలం. కానీ ఎవడన్నా అడ్డం వచ్చింది అనుకో అప్పుడు నీ బలహీనత బయటపడుతుంది. అవునా? ఎప్పుడు బయటపడుతుంది నీ బలహీనత? నువ్వు ఆ స్పీడ్ లో ఎవడన్నా నీకు అడ్డం వచ్చింది అనుకో అప్పుడు నీ బలహీనత ఏంటో, నీ కోపమా, నువ్వు నవ్వుతావా, కోపగించుకుంటావా, తిడతావా అనేది అప్పుడు రియాక్షన్ బట్టి బయటపడుతుంది. అవునా? నీ పనుల్లో నువ్వు బలవంతుడవు.
మేబీ నువ్వు మంచిగా వర్క్ చేయడంలో బలవంతులు అయి ఉండొచ్చు, కానీ ఎవడన్నా వచ్చి నీ వర్క్ లో తప్పు పట్టిండు అనుకో, అప్పుడు నీ బలహీనత బయటపడుతుంది. అందుకే నువ్వు చర్యలలో బలవంతులం, కానీ మన ప్రతి చర్యలో మనం బలహీనమండి, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి కదలించినంత వరకు బాగానే ఉంటాడు, కానీ కదిలిస్తే తన ప్రతి చర్యలు తెలుస్తాయి. అవునా? ఎప్పటి వరకు నువ్వు బాగానే ఉంటావు? నిన్ను టచ్ చేయనంత వరకు నువ్వు బాగానే ఉంటావు, కానీ నిన్ను సెన్సిటివ్ పార్ట్ లో టచ్ చేస్తే అప్పుడు నువ్వు ఎవరో బయటపడతావు. అప్పుడు నీ మాటలు, నీ ఎమోషన్స్, నీ అలగడం ఎన్ని ఉంటాయో అక్కడ ఏదో బయటపడుతుంది అక్కడ. అవునా? అలిగిపోవడమో, లేకపోతే మాట్లాడడం మానేయడం, కట్ చేసుకోవడమో, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం, ఏదో ఒకటి జరుగుతుంది, ఒక రియాక్షన్. అప్పుడు రియాక్షన్ ఏం చేస్తా అంటే, నువ్వు ఏ విషయం, నువ్వు సెన్సిటివ్ పర్సనా, లేకపోతే కోపిస్టోన్వా, లేకపోతే నువ్వు తొందరగా గాయపరచబడే వ్యక్తివా, తొందరగా హట్ అయ్యే వ్యక్తివా, అప్పుడు తెలుస్తుంది. అవునా? నువ్వు కఠినుడువా, ప్రేమ కలిగిన వాడువా, ఔదార్యం గలవాడివా, ఉదారం కలిగిన వాడువా, అప్పుడు తెలుస్తుంది. అంతే కదా? ఇప్పుడు సంఘంలో ఒక వ్యక్తికి ప్రాబ్లం వచ్చిందని తెలిసింది, నాయకునిగా నేను ఏమన్నాను, తల 1000 రూపాయలు వేసుకొని సహాయం చేద్దాం అన్నాను. అప్పుడు ఎంతమంది రియాక్ట్ అవుతారో కదా తెలిసేది. ఎవరు ఇలాంటి వారు నాకు తెలిసిపోతుంది ఇమీడియట్ గా. అవునా? ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు. నాకు ఒక్క సంఘటన బట్టి కూడా తెలియదు, కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ టైంలో రియాక్ట్ కాకపోవచ్చు, అది కూడా తెలుస్తుంది నాకు. కానీ ఎప్పటికి స్పందించని వ్యక్తులు ఉంటే తెలిసిపోతుంది కదా, సాకులు మాత్రమే తెలిసిపోతుంది. అవునా? ఇప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు క్లాస్ టైంలో కానీ వేరే విషయంలో నాకు ప్రతిరోజు సాకులు చెప్తా ఉండే వాళ్ళు ఉంటారు. ఏంటిది? ఇప్పుడు ప్రాబ్లం ఉంటే వారంలో ఒకసారి, నెలలో 1-2 సార్లు మనము టైం లేట్ అవుతుంది. అవునా? ప్రాబ్లం ఉంటే నిజంగా ట్రూ జెన్యున్ రీజన్ ఉంటే మంత్లీ 1 and twice లేట్ అవుతాం టైంకు. అవునా? టైంకి రీచ్ కాలేము. అవునా కదా? నిజమైన ప్రాబ్లం ఎదురైతే. కానీ మనమే ప్రాబ్లం అయితే ఎవ్రీడే లేట్ అవుతాం. అవునా? సాకులు చెప్తాం ఏదో ఒకటి. నిజమా కదండి? ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం బయట నుంచి వస్తే మనం 1-2 సార్లు మాత్రమే మిస్టేక్ జరుగుతుంది, కానీ ప్రాబ్లమే మనమైన అనుకో ఏమవుతుంది? ఎవ్రీడే అలాగే ఉంటది. సో ఇప్పుడు అర్థం కావాలి, మన ప్రాబ్లం మనమా, నిజంగా మన పక్కన ప్రాబ్లం ఉందా? సో కాబట్టి నువ్వు కదిలించినంత వరకు నువ్వు బాగానే ఉంటావు, నేను కదిలించిన తర్వాత నువ్వు ఎవరో బయటపడతావు. 4, ఒక వ్యతిరేకమైన పరిస్థితి కానీ వ్యక్తి కానీ రానంత వరకు మనం ఎలాంటి వారమో తెలియదు. అవునా? పేతురు ఆవేశపరుడని మనకు ఎలా తెలిసింది? ప్రతి సంఘటన ద్వారా నీ వచ్చిన రియాక్షన్ బట్టే తెలిసింది. అవునా? పేతురు మనకెందుకు ప్రతి దగ్గర రియాక్ట్ అయ్యాడు అంటే 12 మంది శిష్యులు అందరున్నా కూడా ఆయన ఒకడే రియాక్ట్ అయ్యాడు. అవునా? ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, మీ బోధకుడు పన్ను కట్టడం అనగానే అందరూ అక్కడ చాలా మంది ఉన్నారు, అందరూ స్పందించలే. ఈయన స్పందించిండు అన్నిటికీ కదా. మా బోధకుడు ఎందుకు కట్టాడు, పన్ను కడతాడని చెప్పి లోపలికి వెళ్ళి, అయ్యా పన్ను కట్టడానికి వచ్చిరా, పన్ను వసూలు చేయడానికి వచ్చిరా. సో ఆనాడు రూపాంతరకొండ మీద అందరూ సైలెంట్ గా ఉంటే ఒకడేం చేస్తున్నాడు, ప్రభా నీకొకటి, మోసకొకటి, ఏలొకటి పర్ణశాల కట్టమంటావు అంటే అప్పటిదాకా ఏమన్నాడు, నువ్వే సజీవుడు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. మళ్ళీ వెంటనే మానవ హృదయంతో మనం ఒక పర్ణశాల కట్టుకుందామని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ రియాక్షన్ అనేది ఏం చేసింది, ఆయన ఎలాంటి వాడో అందుకే యేసు కూడా ఏమన్నాడు, దుడుకు పేతురు అంటే దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి, ఉద్రేకపరుడు. ఎందుకు వచ్చింది ఆ మాట? దేవుడు కూడా ఉద్రేకపరుడు. చూడు, అందరూ భూమి మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ధృవీకరించిన మాత్రం నేను మాత్రం ధృవీకరించాను ప్రభు అన్నాడు. కానీ అదే రాత్రి 3 సార్లు ఎవరో తెల్లదాన్ని పొందాడు. చూడండి, పేతురు పర్సనాలిటీని మీరు మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేస్తే క్లియర్ గా అనిపిస్తుంది. అవునా? ఎన్నిసార్లు తెలుసా? కనీసం ఒక 15-20 సార్లు రియాక్షన్ క్లియర్ గా అనిపిస్తాయి. గెచ్చమైన తోటలో అందరూ మౌనంగా కత్తి తీసి మలుకు అనే ఒక సైనికుని ఒక చెవిని నరికేయడం చూస్తాం. ఫోటోలో పడుకుంటే అందరూ సైలెంట్ గా ఉంటే ఒక్కడే, ప్రభా నీకు చింత లేదా? ఆ వాటర్లు నడిచే దగ్గర అది నీవే అయితే నాకు నడవడానికి సెలవిమ్ము. అవును కదా? అన్ని చోట్ల మనం చూస్తాం. అంటే ఎక్కడ ఏంటి అని అంటే వ్యతిరేక పరిస్థితి కావచ్చు, మంచి పరిస్థితి కావచ్చు, అది పాజిటివ్ అయినా వ్యతిరేక పరిస్థితి అయినా రానంత వరకు మనం ఎలాంటి వారం ఎప్పుడు లేదండి. మనం స్టేజ్ మీద ఉండి ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు, ఏ ఫీలింగ్ లేదని చెప్పొచ్చు. ప్రాక్టికల్ గా విషయం ఎదురైనప్పుడు మన కులం వేరే అందులో కానీ అవాయిడ్ చేస్తారు. అవునా? అప్పుడు తెలుస్తుంది కదా గుణం ఏంటిదని. ఎప్పుడు తెలుస్తుంది? ఆ పరిస్థితి వస్తే తెలుస్తుంది. అంటే మనం ఎవరము అనేది ఎప్పుడు కానీ పరిస్థితి వస్తే కానీ తెలియదండి. 5, ఎదుటి వ్యక్తి చర్యను బట్టి మన ప్రతిచర్యలు బయటపడతాయి. అవునా? ప్రతిచర్యలు ఎప్పుడు పడతాయి బయట? ఒక వ్యక్తి యాక్షన్ ఇస్తే మన రియాక్షన్స్ బయటపడతాయి. అవునా? ఏమో కదా?
సో యాక్షన్ లేనంత వరకు ఏం లేదు, రియాక్షన్ లేదు. అవునా కదా? యాక్షన్ లేనంత వరకు రియాక్షన్ లేదు. రియాక్షన్ ఇస్తున్నాం అంటే మనం బలహీనమని అర్థం. అయితే ప్రభునందు మనం రియాక్షన్ ఇవ్వట్లేదంటే ప్రభునందు బలవంతులమైనవని అర్థం. అంతే కదా? స్టెఫెన్ ని రాళ్లతో కొట్టి చంపుతున్నాడు, ఏమైనా రియాక్షన్ ఇచ్చాడా? ఇచ్చాడా అండి? స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఏమైనా రియాక్షన్ ఇచ్చాడా? ఇవ్వాల. వీరు ఏం చేస్తున్నారు, వీరెల్లరు వీళ్ళని క్షమించండి అంటే ఇది రియాక్షన్ కాదు. వాళ్ళు చేసిన దానికి రియాక్షన్ కాదు. ఈయన ఇంత సాత్వికంగా వేడుకుంటున్నాడు చూడండి రియాక్షన్ అంటే. ఈరోజు ఒక పాస్టర్ని కొట్టిందంటే మనం రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేస్తాం, ఇది రియాక్షన్. అవునా? చేయకూడదు రియాక్షన్. ఏమంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఏమో మీరు రాజకీయంగా ఆలోచన చేస్తే, సెక్యులర్ గా ఆలోచన చేస్తే ఈ బోధ అర్థం కాదు. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నీ హృదయం ఎలాంటిదో తెలుస్తుంది. అవునా? నువ్వు బలహీనపడే స్వభావం ఉందా, లేకపోతే బలంగా నిన్ను నువ్వు బలపరుచుకునే స్వభావమా? నువ్వు వీకా, స్ట్రాంగా, లేకపోతే మెంటల్లీ వీకా, ఫిజికల్లీ వీకా, ఏ స్ట్రాంగో ఏ పరిస్థితో నీకు తెలుస్తుంది. అంతే కదా? ఎలాంటి వాడో తెలుస్తుంది. అప్పుడు జర్నీ చేసినప్పుడు మంది కొన్ని విషయాలు ఏంటంటే శారీరకంగా ఎక్కడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇది పడట్లేదు, ఓర్చుకోవట్లేదు అని అర్థమవుతుంది. అవునా? ఆ సిచ్యువేషన్ వస్తే గానీ తెలియదు. 12 మందిని వేగుల వారిని పంపించినప్పుడు 10 మంది ఏం చేశారండి? రియాక్షన్ ఎలా ఉంది? నెగిటివ్ ఉంది. అవునా? లాజానుభవులు ఇంత హైట్ ఉన్నారు, అమ్మో వాళ్ళని మనం గెలవలేము అంటే రియాక్షన్ ఎప్పుడు వచ్చింది? ఒక సంఘటన చూసినప్పుడు రియాక్షన్ వచ్చింది. అవునా? మన వల్ల కాదు అనుకున్నారు. గొల్లియాతును కూడా ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఆయన చూసి భయపడ్డారు, నెగిటివ్ రియాక్షనే ఉంది. దావీదు వచ్చిన తర్వాత మారిపోయింది. అవునా? చంపిన తర్వాత. సో ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు. ఇప్పుడు యోసేపును అంత గొప్పవాడు ఎందుకయ్యాడు అని అంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకైనా రియాక్షన్ ఇచ్చిన రియాక్షన్ ఏమన్నా? తన అన్నదమ్ములు తనను అంటే నిందించినప్పుడు కానీ, తనను నమ్ముకున్నప్పుడు కానీ, తనను హింసించినప్పుడు కానీ, ఆయన చెరసాలలో వేయబడినప్పుడు కానీ, లేకపోతే పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పోతిఫర్ భార్య తన మీద రేప్ కేసు పెట్టినప్పుడు కానీ, తర్వాత ఆయన చెరసాల వేయబడినప్పుడు ఆయన సహాయం చేసినా తనకి ఇట్లా తిరిగి వాళ్ళ సహాయం చేయకపోయినప్పుడు కానీ ఎక్కడ రియాక్షన్ ఇచ్చిండా జోసెఫ్? ఇచ్చిండా అండి? శద్రక్, మెషక్, అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ అగ్నిగుండంలో దోయబడుతున్నప్పుడు, సింహం బోన్లో దోయబడుతున్నప్పుడు, పౌలు శీలలు చెరసాలలో అర్ధరాత్రి వేసినప్పుడు ఏమైనా రియాక్షన్ ఇచ్చిరా? ఏం రియాక్షన్ లేదు. ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. అంటే బయట ఎలా ఉన్నారో వాళ్ళు లోపల కూడా అలాగే ఉన్నారు. అది రియాక్షన్ అంటే. రియాక్షన్ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటిది? రియాక్షన్ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటండి? అంటే వాళ్ళు జనరల్ గా బయట ఎలా ఉన్నారో వాళ్ళు చెరసాల వేయబడినప్పుడు అలాగే ఉన్నారు, బాధల్లో ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, శ్రమలలో అలాగే ఉన్నారు, ఉపద్రవములు అలాగే ఉన్నారు, ఇరుకులలో అలాగే ఉన్నారు. అందుకే కదా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఒకే రకంగా ఉన్నారు, దీన స్థితిలో ఉన్నప్పుడు ఒకే రకంగా ఉన్నారు. ఈ రోజు మన రియాక్షన్స్ ఎలా ఉంటాయి? పర్సు నిండుగా ఉంటే ఒక రకంగా ఉంటాం, ఖాళీగా ఉంటే ఇంకో రకంగా ఉంటాం కదా? అన్ని కొనుక్కోవడానికి డబ్బులు దొరికితే ఒక రకంగా ఉంటాం, దొరకనప్పుడు ఒక రకంగా ఉంటాం. మన రియాక్షన్స్ ఘోరంగా చేంజ్ అవుతాయండి. అవునా? ఎప్పుడు ఒకే రకంగా ఉంటున్నామండి? ఒకే రకంగా ఉంటున్నావంటే నువ్వు ఎదిగినట్టు. నువ్వు ఒకే రకంగా ఉండట్లేదు అంటే నువ్వు ఇంక ఎదగలా. దేవుల్లో ఉన్నాడు ఖచ్చితంగా ఒకే రకంగా ఉంటాడు. సో ఒకే రకంగా ఉండట్లేదు అంటే మన బలహీనతలు మన చుట్టుముడుతున్నాయి, ఇంకా మనం జయించాల్సిన అవసరం చాలా ఉంది. కొంతమంది ఉంటారు మన చుట్టూ, అంటే డబ్బులు లేనప్పుడు ఇలాగా కాముగా ఉంటారు. అకౌంట్లో ఒక 2000 పడగానే పుల్ అయిపోతారు ఇమ్మీడియట్ గా. అవునా? ఎందుకు అవుతున్నారు ఇప్పుడు? రియాక్షన్ అని మెసేజ్కి రియాక్షన్. బయట ఉన్న సాక్ష్యం కుటుంబంలో ఉండదు, ఎందుకంటే మన ప్రతి చర్యలు ఇక్కడే చూపిస్తాం. అవునా? రియాక్షన్స్ ఎక్కడ ఎక్కువ చూపిస్తామండి? మీకు ఇంట్రడక్షన్ లో 5 విషయాలు చెప్పిన మనకు 5 లెవెల్స్ పీపుల్ తోని పరిచయాలు ఉంటాయి. అవునా? హాయ్ బాయ్ వాళ్ళతో రియాక్షన్స్ తక్కువ ఉంటాయి. అవునా? హై బాయ్ దగ్గర రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయి. తర్వాత కిరాణము, తర్వాత సెకండ్ లెవెల్ ఎవరు ఉంటారు? కిరాణా షాప్ వాళ్ళు, కొంచెం మనకు కూరగాయల వాళ్ళు, కొంచెం మాటలు ఎక్కువ ఉంటాయి, ఆర్థికపరమైన లావాదేవీలు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడే కూడా ఏంటంటే టైంకి డబ్బులు ఇచ్చినంత వరకు ప్రాబ్లం ఉండదు, ఇవ్వకపోతే అక్కడ కూడా
వాళ్ళ రియాక్షన్ ఏమో మన రియాక్షన్ లో ఎదురవుతాయి. అవునా? థర్డ్ ప్లేస్ ఏంటి? ఫ్రెండ్స్. సో అలాగా. ఫోర్త్ ఏంటిది? మన వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్ లో ఏమవుతుంది? ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అవునా కదా? బాస్ ఏమన్నా, కొలీగ్ ఏమన్నా, అక్కడ రియాక్షన్స్ అక్కడే పడతాయి ఎక్కువగా. అవునా? అక్కడికంటే ఎక్కువ రియాక్షన్స్ ఎక్కడ ఉంటాయి? ఫ్యామిలీలో. అవునా? సో కాబట్టి మన నిజమైన సాక్ష్యం ఎక్కడ బయటపడుతుంది అంటే ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ వర్క్ ప్లేస్, థర్డ్ నైబర్స్ మధ్యలో. అవునా? క్లోజ్ రిలేటివ్స్ అండ్ నైబర్స్ మధ్యలో బయటపడుతుంది. అంటే అక్కడే మనం ఎక్కువ రియాక్షన్స్ ఇస్తాం. అవునా? భయాల దగ్గర ఏం రియాక్షన్ ఉంటుంది? ముక్కోపు అయితే ఎక్కడైనా రియాక్షన్ ఇస్తారు, అది వేరే విషయం. తెలియని దగ్గర కూడా రియాక్షన్ ఇస్తారు కొంతమంది. సో చెప్పండి, మీ రియాక్షన్స్ కుటుంబంలోనే తెలుస్తాయండి. నువ్వు కుటుంబంలో మంచి సాక్ష్యం ఉందంటే అంతటా మంచి సాక్ష్యం ఉంటుంది. 8. అందుకే కుటుంబాన్ని నిలవడు సంఘాన్ని నిలవడానికి అర్హుడు కదంటే అన్ని విషయాలు సాక్ష్యం ఎక్కడ ఉండాలి? ఫస్ట్ కుటుంబంతోనే స్టార్ట్ కావాలి. మన ప్రతి చర్యలే మన నిజ స్వరూపాన్ని బయట పెడతాయండి. నీ రియాక్షన్, నువ్వెవరో ఒరిజినల్ గా నువ్వెవరో బయట పెడతాయి. నీ ట్రూ పర్సన్, ఇన్నర్ మ్యాన్ బయటికి తెచ్చేది నీ రియాక్షనే. తట్టుకోలేకపోతున్నావా, కొంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నావు, కంట్రోల్ చేసుకోక నువ్వు బ్లాస్ట్ అయిపోతున్నావు అంటే అర్థమైంది, దట్ ఈస్ అని. అదే నువ్వు. చూసుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు ఎక్కడ బయటపడ్డారో, అది మీరు ఒరిజినల్ అనేది మీరు. ఒక గమనిక చెప్పి నేను ముగిస్తాను. మన ప్రతి చర్యలే మనలోని నెగిటివ్ మరియు పాజిటివ్ కోణాలను చూపిస్తాయండి. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు మనం ఎదురైనప్పుడు మనం ప్రతిస్పందిస్తున్నాం, హెల్ప్ చేస్తున్నామా, హృదయాన్ని హార్డెన్ చేసుకుంటున్నామా, మనం ఎవరో అక్కడే బయటపడుతుంది. మనం ఎవరో సహాయం చేస్తున్నామా, డినై చేస్తున్నామా, అక్కడ మనం ఎవరమో తెలుస్తుంది. మన మంచి వాళ్ళమా, హెల్పింగ్ నేచర్ ఉందా లేదా అక్కడ బయటపడతారు. సో రియాక్షన్స్ మనము బయటికి చూపిస్తుందండి. మనలోని ప్రేమ కావచ్చు, మంచితనం, సహనం లేదా కోపం, చెడుతనం, అసహనం లాంటి గుణాలన్నీ బయటికి చూపించేవి మన ప్రతిచర్యలే. అవునా? సో మన ప్రతి చర్యలు, మన రియాక్షన్స్, యాక్షన్ కి రియాక్షన్ ఎదురవుతుంది, మన రియాక్షన్ ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. ఫ్యామిలీ విషయం వచ్చినప్పుడు మనం అనవసరమైన యాక్షన్ కూడా కుటుంబానికి ఇవ్వకూడదు. అవునా? ఇప్పుడు నేను అనవసర రియాక్షన్ ఇస్తే నా కుటుంబంలో అందరూ రియాక్ట్ అంటే నేను యాక్షన్లు ఇస్తే అందరూ రియాక్షన్స్ ఇస్తారు. అవునా? సో అప్పుడు ఏంటిది? కుటుంబంలో మనం యాక్షన్లు కూడా తగ్గించాలి. వాళ్ళు రియాక్ట్ అయ్యే విధంగా మనం యాక్షన్లు ఇవ్వకూడదు. అవునా? వాళ్ళు అక్కడ రియాక్ట్ అవుతారని తెలిసి కూడా వచ్చే యాక్షన్. సో అది కూడా మన బాధ్యత అండి. కుటుంబంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ విషయంలో రియాక్ట్ అవుతారని తెలిసి కూడా యాక్షన్ ఇవ్వకూడదు. చర్యలు అనవసరంగా తప్పులు చేయకూడదు. అందుకే అక్కడ బౌండరీస్ గురించి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి చర్యల విషయమై జాగ్రత్త డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి మన క్రియలను బట్టి కాదు, మన ప్రతిక్రియలను బట్టి మనల్ని మనం విమర్శించుకోవాలి. దేని బట్టి విమర్శించుకోవాలి? మన ప్రతిక్రియలను బట్టి మనం విమర్శించుకోవాలి. నీకు ఒక డబ్బులు ఇస్తా అన్నారు, టైంకి ఇవ్వలేదు, ఎలా ఉంటది? ఇప్పుడు సమయానికి వస్తా అన్నారు, రాలే, గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నావు, ఎలా ఉంటది అప్పుడు రియాక్షన్? సో ఈ రియాక్షన్స్ అన్ని ఓవర్కమ్ చేయాలా, చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికంటే స్టిల్ నవ్వుకుంటున్నాం. ఒకప్పుడు నేను సెమినార్, నేనైతే చాలా అంటే చాలా పంక్చువల్ గా ఉంటాను. సో అంటే టైం టు టైం చాలా మెయింటైన్ చేస్తాను. అందుకే నేను ఒక రోజు ముందే వెళ్తాను. నైట్ ఎంత దూరమైనా ఒక రోజు నైట్ ఆడ రెడీగా ఉంటాను. చాలా మంది నన్ను మార్నింగ్ వెళ్దాం, టైం చేరుకుందాం అంటారు, కానీ నేను అసలు అంగీకరించు. రెడీగా ఉంటాను. 9 అని చెప్తాం, 10 అయితే అని చెప్తాను. ఎందుకు రారు 11:30 అలా. నాకు ఈ సెమినార్స్ చాలా ఓపిక నేర్పించాయి. ఫస్ట్ లో నాకు చాలా కోపం వచ్చేది, ఏం పాటిస్తలేరు అని చెప్పి చికాకు వచ్చేది. ఫస్ట్ కోపం కంటే చికాకు వచ్చేది. తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ పెద్దది. నేను తర్వాత ఏం చేశానంటే, నేను ఎలా చేయించానంటే వాటిని నువ్వు దగ్గర ప్రార్థన చేసుకొని, సరే ఎవరి ప్రాబ్లం అది, మీరు వస్తే ఎక్కువ సబ్జెక్ట్ నేర్పిస్తాను. నేను ఏం చేశానంటే అక్కడ నుంచి వెళ్ళి సబ్జెక్ట్ కట్ చేయడం నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. నేను 4 సెషన్స్ అనుకునేటి 2 సెషన్ తీసుకోవడం ప్రారంభించాను. అప్పుడు నాకు ఒత్తిడి తగ్గుతుంటాను. చెప్పాలనుకున్నది కూల్గా చెప్పి కూర్చునేవాడిని ఎవరికి అంటే. అందుకే ఈజీ అయిపోయింది, నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎస్, నేను టైంకి ఉంటాను, 9కి రెడీ నేను ఉంటాను. రావడం రాకపోవడం అనేది ఎదుటి వ్యక్తికి సంబంధించిన విషయం. ఒక 11:30కి స్టార్ట్ అయింది అనుకో, నాకు టైం మైక్ 11:30కి ఇచ్చారు అనుకో, 11:30, 12:30, 1 వరకు ఒక సెషన్ క్లోజ్ చేస్తా. 1 to 2 మళ్ళీ 2కి స్టార్ట్ చేస్తే 3:30 వరకు ఇంకో 2వ సెషన్. అంతే. ఆడున్న రోజుల్లో నేను సబ్జెక్ట్ కట్ చేసుకుంటూ వస్తాను, అంతే.
పరిష్కారమైందా లేదా? వాళ్ళకి సబ్జెక్ట్ కావాలంటే ముందుకు వస్తారు, అంతే కదా? లేదంటే 2 సార్లు వెళ్ళినప్పుడు చెప్తాను మిగతాది. అందుకే నేను కూల్ గా ఉండడం నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఎక్కువ చికాకు వేస్తా అంటే టైం ఎవరన్నా మెయింటైన్ చేయలేదంటే నాకు చాలా ఇబ్బంది. నేను ఒక అరగంట ముందే ఉంటాను ఎప్పటి కన్ఫ్యూజ్ లో. ఖాళీ ఉన్నానని కాదు, అరగంట ముందు వచ్చి ఇక్కడ కూడా చాలా ఫస్ట్ లో ఇబ్బంది పడేవాడిని. ఆన్లైన్ లో ఫస్ట్ 3 బ్యాచెస్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. తర్వాత ఏం నేర్చుకున్నాను, ఎవ్వరు ఎప్పుడన్నా రాని నేను 7కి జాయిన్ అయి కూర్చుంటాను. 6:30 అంటే 6:30 జాయిన్ అయి ఉంటాను. ఏదో పని పెట్టుకుంటాను, పీపీటీ చేసుకుంటూ కూర్చుంటాను. అందుకే అంత కూల్గా ఉంటాను అన్నట్టు. నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్చుకున్నాను ఇప్పుడు. సో అందుకే నాకు కోపం రావట్లేదు. ఎందుకంటే మీరు ఎంత టైంకి వచ్చినా ఎలా వచ్చినా ఇప్పుడు 8 దాకా కూడా ఎదురు చూస్తున్నాను. అవునా, సమ్ టైమ్స్ 8 కూడా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే అర్థం ఏంటి, రియాక్షన్స్ ఇవ్వడం మానేసిన. ఇంకా అవసరం అంటే నేను ఇంకో పీపీటీ తయారు చేసుకుంటాను, 4 స్లైడ్ తయారు చేసుకుంటా గ్యాప్ లో. సో అర్థమవుతుందండి. మన నిజమైన స్వభావం గ్రహించి మన ప్రతిచర్యలను మార్చుకోవాలి. మనం చేసే క్రియలను బట్టి కాక మన ప్రతిక్రియల వల్ల కలిగే విలువలను మార్చుకోవాలి. మన రియాక్షన్ వల్ల వచ్చేటువంటి పేరు ఉంటుంది చూసినావా, చెడ్డ పేరా మంచి పేరు, దాన్ని మార్చుకోవాలి. ఒకవేళ చెడ్డ పేరు వస్తే మనం మార్చుకోవాలి. అంటే మన రియాక్షన్ సరిగా లేవు, వీడు కోపిష్టోడు, వీడు మొండోడు, ఈమె తిట్టుపోతూ వీడు ఊరికనే ఎమోషనల్ అయిపోతాడు, వీడు సెన్సిటివ్. ఇవన్నీ ఏంటి అని అంటే ఏం చేయాలి, ఒక ముద్ర వస్తుంది కదా, వస్తుంది ముద్ర వస్తుంది అనగానే ఏం చేయాలి, ఓకే యాక్సెప్ట్ చేయాలి. అవునా, సో ఇంకొక ముద్ర వేసిరు, ఒక స్టాంప్ వేసిరు, ఒక లేబుల్ వేసిరు అంటే ఇప్పుడు ఏం చేస్తావు, లేబుల్ ని స్థిరస్థాయిగా కాపాడుకోవడానికి ట్రై చేస్తావా, ఆ లేబుల్ నుంచి బయటపడతావా? మీకు ఎవరైనా ఏదైనా లేబుల్ వేస్తే ఆ లేబుల్ తీసేయండి అండి, ఆ లేబుల్ ఏనేయకండి. ప్రజలు మిమ్మల్ని ఫూల్స్ చేయనివ్వకండి. ఏనియద్దు, ఎవడో వచ్చి నాకు లేబుల్ వేయడం ఏంటంటే వేసుకొని, అంటే లేబుల్ నిజం కాకూడదు, ఒకవేళ వేసినా ఆ లేబుల్ యాక్ట్ కాకూడదు, అంతే కదా. సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. కంటిన్యూ చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థించండి. అందరికీ శలం అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా తండ్రి, మరి ఈరోజు క్లాస్ నైనా ఇతరుల చేయనైనా నేను గాయపరచబడినప్పుడు నేను ఏం చేయాలి అనేది వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవడానికి, నేను ఇతరులను నేను గాయపరిచినప్పుడు నేను ఎలా ఉండాలి అనేది వాక్యానుసారంగా పరిశీలన చేసుకోవడం. అయ్యా తండ్రి, మరి అయ్యా ఎంతో నైనా ప్రభా క్లుప్తంగా మాకు వివరించి ఉన్నారు ప్రభా. నిజంగా ఈ క్లాసెస్ ద్వారా నాయన ప్రభా మా వ్యక్తిగతంగా ఎవరికి వారం నైనా ఎలా మా యొక్క క్యారెక్టర్ ని బిల్డప్ చేసుకోవాలి నీ వాక్యంలో అయ్యా నాయన ప్రభా అనేది మాకు అయ్యా ఎంతగానో అయ్యా నాయన ప్రభా ఉపయోగపడే క్లాసెస్ ప్రభా. మరి నిజంగా నీ యొక్క పోలికను నాయన మేము కలిగి జీవించాలి అంటే మాకేది అవసరమో అది మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభా. అయ్యా నిజంగా వాక్యం ఎంత అయ్యా తండ్రి మమ్మల్ని సరిచేస్తుంది అనేది అయ్యా తండ్రి ప్రతి రోజు నాయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క అయ్యా విధంగా మమ్మల్ని నాయన అయ్యా తండ్రి వాక్యంలో స్థిరపరుస్తుంది నాయన ప్రభు, మమ్మల్ని అభివృద్ధి చేస్తుంది ప్రభు. నిజంగా మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి తండ్రి. నేనైతే వ్యక్తిగతంగా నాలో ఉన్న నాయన ప్రతి బలహీనతను నాయన నేను చూసుకోవడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఈరోజు చెప్పిన క్లాస్ లో కూడా అయ్యా మొత్తం మాక్సిమం నాలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ ని బయట పెట్టే నాయన విషయాలే ప్రభు నేను విని ఉన్నాను తండ్రి. అయ్యా నేను నాయన ఈ క్లాసెస్ వినంత వరకు ఏ విధంగా నేను అయ్యా నాయన ప్రభా ప్రవర్తించాను అదే నాయన ఇప్పుడు మీరు నాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. సమాధాన పడకుండా ఎన్నోసార్లు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అయ్యా నైనా. మరి అది తీసుకునేటప్పుడు నాయన ప్రభా ఒక్కసారి కూడా పరిశీలన చేసుకోలేదు ప్రభా. ఒకవేళ వద్దనుకొని మానేసినప్పుడు కూడా నిజంగా వెళ్ళి సమాధాన పడలేదు ప్రభా. మరి నిజంగా నా గురించే నైనా మీరు ఈ రోజు నాతో మాట్లాడారు ప్రభా. నేను ఎలా ఉండాలి అనేది ముందుగా కుటుంబంలోనే నిజంగా నాకు సాక్ష్యం లేదు ప్రభా. అవును తండ్రి,
అయ్యా నేను బయట వ్యక్తులకు కనిపించేది ఎంతో గ్రేట్ గా కనిపించవచ్చు, కానీ ప్రభువా అసలు వ్యక్తిగతంగా నా కుటుంబంతో నేను ఎలా ఉంటున్నాను, నా వాళ్ళతో నేను ఎలా ఉంటున్నాను అనేది అయ్యా నాతో ఈ రోజు మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా మరి నాయనా ఏ విధం చేతనైనా కూడా ప్రభువా అయ్యా నీ నామానికి అవమానకరంగానే నేను జీవించాను ప్రభువా. మరి నైనా నా తప్పులు నా లోపములన్నిటిని నీ ముందు ఒప్పుకుంటున్నాను ప్రభువా ఈ క్షణమందే. అయ్యా మరి ఈ జూమ్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి నాయనా ఈ క్లాసెస్ అర్థమైనాయని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఒకవేళ ఎక్కడైనా ఇంకా అర్థం కాకపోతే అయ్యా ఇంకా మీరేనైనా మంచి పరలోకపు జ్ఞానం వారికి దయచేసి అయ్యా ఇంకా నైనా ప్రభు లోతుల్లోకి వెళ్ళి నాయన పరిశీలన చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. నిజంగా మమ్మల్ని ఇంతగానైనా ప్రభువా అయ్యా తండ్రి నీలోనైనా అయ్యా కట్టబడాలని నీ సత్యంతో నీ సత్యవాక్యంతో నాయన మేము నాయన అయ్యా తండ్రి నాయన దాన్ని అనుసరిస్తూ నడుచుకోవాలని, అసలు నాయన వాక్యం అంటే ఏంటి అనేది ఉన్నట్టుగా బోధిస్తున్నానైనా అయ్యా సంపతన్న వాళ్ళని అయ్యా మీరు మాకు పరిచయం చేసిన విధానానికైనా మరి మీరు మా దగ్గరికి వారిని పంపించినందుకే నేను కోటాను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా మరి అయ్యా తండ్రి ఇంకా నైనా అయ్యా 2 days వరకు నేను క్లాసెస్ అయ్యా నైనా మరి 2 అయినా 3 అయినా ప్రభా నైనా మమ్మల్ని అయితే ఖచ్చితంగా నీ వాక్యంలో అయ్యా నైనా నీ సత్య వాక్యంలో నైనా ప్రభా మమ్మల్ని నైనా అయ్యా నైనా మరి పరిపూర్ణులుగా నైనా చేసి నైనా నీ శిష్యులుగానైనా నీ ముందునైనా అయ్యా నైనా మేము నైనా సరి అయిన జీవితం జీవించడానికి నైనా ఎంతో నైనా మరి మా కోసం తాపత్రయపడుతున్నాయినా అయ్యా తండ్రి ప్రార్థనలోనైనా మా కోసం మొరపెడుతున్నాయినా అయ్యా మేము నిజమైన శిష్యులుగా నీ ముందు నిలబడాలని అయ్యా నీ పని చేయాలని వారు ఎంతగా తాపత్రయంతో ప్రార్థన చేస్తూ నైనా కన్నీటితో నైనా ప్రభు మా గురించి ఇంతగా నైనా కేర్ తీసుకుంటున్నారు ప్రభు. నిజంగా మేము కూడా అలా స్పందించి నైనా అనేకులకు మాదిరిగా ఉండున్నట్లుగా మమ్మల్ని చేయమని నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అయ్యా వినడం మాత్రం కాదు ప్రభువా, ఏదైతే వాక్యంతోనైనా ఇప్పుడు మాకు చెప్పి ఉన్నారో మరి ఆ వాక్యంతో మమ్మల్ని మేము మరి ఒక్కసారి నైనా పరిశీలన చేసుకోవాలి, చదవాలి, చదువుతూ మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి నాయన. నీకు ఇష్టమైనట్టుగా మా బ్రతుకులు మార్చుకోవాలి తండ్రి. అవును ప్రభువా తండ్రి. మరి అయ్యా ఈ లోకంలో ఇంతవరకు మేము బ్రతికిన బ్రతుకుని నాయన ప్రభువా అయ్యా తండ్రి అయ్యా మేము కంప్లీట్ గా దాన్ని వదిలేయాలి. దానికి మీ హెల్ప్ మాకు ఎంతో అవసరమైంది ప్రభు. నా ఓన్ గా అయితే నేను చేయలేను ప్రభు, నేను బలహీనురాలని. కానీ మీ శక్తి మీ యొక్క బలము నాకు అవసరమైంది ప్రభు, అందరికి అవసరమైంది. మీరు సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ అయ్యా మరి నాయన ఈ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 9th batch స్టార్ట్ అవబోతుండగా మరి మేమైతే అయ్యా అనేకులకు నైనా దీన్ని చేరవేస్తున్నాం. మరి ఖచ్చితంగా నైనా మరి అనేకులు నైనా ఈ విషయంలో స్పందించడానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటూ మరి నాయన సంపత్ అన్నను, ప్రవీణ్ అన్నను అయ్యా మరి గా ఉంటున్న బ్రదర్స్ ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ క్లాసెస్ లో జాయిన్ అవుతున్న ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా మరి ఈ చిన్న ప్రార్థనకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వైట్ పరిశుద్ధ నామమున మిక్కిలి వినమ్రతతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నా.